టైం తీసుకోను. జస్ట్ 2 మినిట్స్‌లో మీకు వాట్ ఈస్ కోడింగ్ అనేదంటే చెప్తా. సో, కోడింగ్ అంటే ఏంటనంటే బేసిక్‌గా మనుషులు మనం ఒక తెలుగు లాంగ్వేజ్‌లో గాని, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో గాని మనం మాట్లాడుకుంటాం. లేదంటే హిందీ గాని, సో, డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మనం మాట్లాడుకుంటాం. సో, ఈ కోడింగ్ అంటే ఏంటనంటే మనం కంప్యూటర్‌కి ఏదైనా చెప్పాలన్నా, లేదంటే కంప్యూటర్ మొబైల్‌కి ఏమైనా చెప్పాలన్నా, మొబైల్స్ కంప్యూటర్స్‌కి ఏమైనా చెప్పాలంట, లేదంటే స్మార్ట్ వాచెస్ గాని, లేదంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏ ఐటెమ్స్ అయినా సరే అవి మాట్లాడుకోవాలి గానీ, అవి ఆలోచించాల్సిన సిట్యుయేషన్స్ గానీ, సో, వీటికి సంబంధించిన లాంగ్వేజ్‌నే కోడింగ్ అంటాం. సో, మనం మాట్లాడుకునే హ్యూమన్ లాంగ్వేజ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలాగైతే ఉన్నాయో, కంప్యూటర్స్ మాట్లాడుకునే లాంగ్వేజ్‌లో కూడా జావా, పైథాన్, ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇలా హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, కోడింగ్ అంటే ఏంటి అంటే కంప్యూటర్స్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్స్ లాంగ్వేజ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ గైస్. Yeah, thank you. Thanks for the confirmation. Yeah, moving further. Okay, let's start our webinar. So before going to start our webinar, I want to share one video. So please watch the video carefully, guys. It's really helpful. కొంచెం చాలా కేర్ఫుల్గా అయితే వాచ్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ ప్లీజ్ యూజ్ ఇయర్ ఫోన్స్. మీరు ఏమైనా ఇయర్ ఫోన్స్ ఉంటే మెయింటైన్ చేయండి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఏ వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్, గైస్. Yeah, just a moment. I am going to share that. Just a moment, guys. Okay, we are almost there. Yes. Enjoy the video. Robert, this is really amazing. I mean, what accomplishments you've already had at such a young age. What inspired you to go from playing games, like most kids, to creating them? Pretty cool. Listen, with 7 million downloads, do you regret not charging anything for your game? I've always had a fascination for computers and technology, and I made a few apps for the iPhone, iPod Touch, and iPad. My first app was a unique fortune teller called Earth Fortune. Well, I didn't know it was going to get that many downloads because it was my first thing and I didn't know how well it would do, so I just wanted to make it free. So no regrets. I created it because a lot of people at school disliked Justin Bieber. This is no ordinary boy. By the time Tingwen was 9, his app Doodle Kids had clocked close to 500,000 downloads on the Apple App Store. He's 12 now, and that app has been downloaded over 2 million times. And you can also change the background. There are several built-in backgrounds, and you can use a picture from your iPad or directly take a photo from within the app. I've created about 15 apps for both the Mac, iPhone, and Mac. Okay, what was your app that you created? It's called Smutkins Animals. It's an app for kids to learn animals. It teaches them to it has a special recording feature where they can record their own cute voice or their parents. చదువుతుంది 10వ తరగతి, కానీ ఈ బాలుడి మేధస్సు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఉండాల్సినంత తెలివి. నేను 4th క్లాస్ స్టార్ట్ చేశాను స్లోగా. నేను 4th రోబోటిక్స్ నేర్చుకున్నాను. రోబోటిక్స్ తర్వాత ఎథికల్ హ్యాకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. సో ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాక ఎథికల్ హ్యాకింగ్ మీద స్టార్ట్ చేశాను. మొత్తం దాని మీద రీసెర్చ్ చేయడం అండ్ కొన్ని కోర్సెస్ అటెండ్ కావడం. అన్ని కోర్సెస్ అటెండ్ అయ్యి ఇప్పుడు మొత్తం అన్ని కోర్సెస్ అయిపోయాయి. సో ఇంకా అడ్వాన్స్ కోర్స్ కోసం నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కంపెనీ ఒక వెబ్సైట్లో ఇలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఆ లూప్ హోల్స్ నేను ఫైండ్ చేసి వాళ్ళకి మెయిల్ పెడతాను ఇలా ఫిక్స్ చేసుకోని అని చెప్పి. సో అది ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడి పేరు కార్తికేయ జగన్. వయస్సు సరిగ్గా 12 ఏళ్లు. ఎవరైనా ఆ వయసులోని చిన్నారులు స్కూలుకు వెళ్ళను అని మారాన్ చేస్తారు, లేదా ఆటలపైన దృష్టి పెడతారు.
కానీ కార్తికేయ కాస్త డిఫరెంట్. లెర్నింగ్ యాప్స్ ను స్వయంగా అభివృద్ధి చేశాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన యాప్ డెవలపర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే యూట్యూబ్ లో వీడియోలు చూసి 1 కాదు 2 కాదు ఏకంగా 3 లెర్నింగ్ అప్లికేషన్లను రూపొందించాడు. అయితే ప్రస్తుతం 45,000 మందికి పైగా విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాడు. వచ్చేసి మనం వాయిస్ కమాండ్ ఇస్తే గనక నా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మొత్తం ల్యాప్టాప్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అనేది ఐడియా ఎప్పుడు వచ్చింది, అసలు ఏ వయసులో వచ్చింది మీకు? నాకు సాఫ్ట్వేర్ అనేది అయితే తెలియదు అక్క. నా చిన్నప్పుడు ఏం చెప్పినా మా మమ్మీ హ్యాపీగా ఉండాలి, ఈ వాయిస్ కమాండ్ తోటి మొత్తం అంతా ఏదో ఒక చేసే రోబోట్ కావాలి అనేది నా చిన్నప్పటి నుంచి కోరిక. దీన్ని సాఫ్ట్వేర్ అంటారని కూడా తెలీదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఇలాంటిదే దీన్నే రోబోట్ చేసి మా మమ్మీకి మసాజ్ చేసేలాగా కానీ వర్క్ చేసేలాగా కానీ మొత్తం అంతా పెట్టేయాలనుకుంటున్నాను అక్క. 10th క్లాస్ కుర్రాడు ఐజాక్ జేవియర్ ఉన్నారు. సో అతను కోడింగ్ నేర్చుకొని అండ్ ఈ కోడింగ్ త్రూ సో అతను కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. నేనన్నా పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా. పైథాన్ అయితే ఫుల్ డాక్యుమెంటేషన్స్. యాక్చువల్లీ నేను 9th నుంచి నేర్చుకుంటున్నాను. తను సొంతంగా నేర్చుకొని పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా జార్విస్ అనే కొత్త అసిస్టెంట్ని తయారు చేసుకొని తన ల్యాప్టాప్ని తన వాయిస్ కమాండ్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో ఎందుకు, కాన్సెప్ట్ ఏంటనేది మీ అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. సో వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద స్లైడ్స్. ఓకే, యా, ఐ హోప్ మీకు వీడియో ఎందుకు వచ్చింది, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వెబినార్ ద్వారా అంటే, వరల్డ్ ఈజ్ సో అడ్వాన్స్డ్ గైస్. సో వరల్డ్ అనేది చాలా 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 అడ్వాన్స్డ్గా మారిపోతుంది. అసలు మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. మీరు చిన్నప్పుడు యూజ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీలో ఎంత చేంజ్ వచ్చిందో, అండ్ ఇప్పుడున్న దానికి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి ఎంత టెక్నాలజీలో చేంజ్ వస్తుందో మీరు ఈవెన్ ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అసలు పేపర్ వర్క్స్, పెన్ వర్క్స్ అనేవి ఎక్కడ కూడా ఉండట్లేదు. ఎక్కడ చూసినా సరే కంప్యూటర్స్, సిస్టమ్స్, ల్యాప్టాప్స్, సో ఎటు చూసినా సరే సాఫ్ట్వేర్స్, అంతా టెక్నాలజీ వైపే మూవ్ అయిపోతుంది తప్ప వెనక్కి వెళ్ళి సో మనం చిన్నప్పుడు చేసే ఉద్యోగాలు కానీ లేకపోతే ఏవో చిన్న చిన్న జాబ్స్ కానీ ఉండే పనులు పోతున్నాయి. యునో వాట్, మనం చేసే చాలా వర్క్స్ని కంప్యూటర్స్తో రీప్లేస్ చేసేస్తున్నారు, చాలా వర్క్స్ని కోడింగ్తో రీప్లేస్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా మన కంట్రీలోని మొత్తం వరల్డ్ వైడ్లో టెక్నాలజీ అనేది చాలా 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 గ్రో అయిపోతూ వెళ్ళిపోతుంది. సో దాట్స్ ద ఫస్ట్ థింగ్. సో మీరు కనుక చూసుకున్నట్టయితే అట్ ప్రెసెంట్ నిన్ననే న్యూస్ వచ్చింది, ఎలాన్ మస్క్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది మీకు తెలిసి ఉంటుంది ఎలాన్ మస్క్ అంటే ఎవరో. సో ఆల్రెడీ బ్రెయిన్లో చిప్ పెట్టే ఒక ప్రయోగం చేయడానికి న్యూరల్ లింక్ అంటారు ప్రాజెక్ట్ నేమ్. సో అలాంటి టెక్నాలజీ కోసం ఆల్రెడీ కోర్ట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. సో ఆ చిప్తో ఏం చేస్తారంటే ఆ చిప్ని మన బ్రెయిన్లో ఫిక్స్ చేస్తారు. సో బ్రెయిన్లో ఫిక్స్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా కాళ్ళు చేతులు పని చేయకపోయినా సరే ఆ చిప్ నుంచి వాళ్ళు ఆ కాళ్ళని చేతుల్ని కూడా వాళ్ళు మూవ్మెంట్ అయితే ఇవ్వగలరు. అండ్ ఇంకా చిప్తో చాలా పనులు అయితే చేయొచ్చు. వాటి గురించి మనం ముందు మన నెక్స్ట్ ఆన్ గోయింగ్ వెబినార్స్లో మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మీటావర్స్ గురించి కనుక వచ్చినట్టయితే, సో ఎవరైతే ఫేస్బుక్ని కనిపెట్టారో సో అదే పర్సన్ మీటావర్స్ని కూడా పైన కూడా వర్క్ చేస్తున్నారు. సో మీటావర్స్ అంటే ఏంటంటే సింపుల్, మీరు ఇంటి దగ్గర ఉంటారు, మీరు కళ్ళకి ఒక ఏమంటారు, సో ఒక డివైస్ని గ్యాడ్జెట్ని పెట్టుకుంటారు. సో గ్యాడ్జెట్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత మీరున్న ప్లేసే మీ స్కూల్లకు కానీ మీ కాలేజ్లకు కానీ లేదంటే మీరు వర్క్ చేసే ఆఫీస్లకు కానీ సో ఎలా కావాలంటే ఆ విధంగా మారిపోతుంది. సో ఈ విధమైన టెక్నాలజీ అనేది అట్ ప్రెజెంట్ మనకి ట్రెండింగ్ అవుతుంది. సో ఇది ఒకటే అని కాదు, ఎటువైపు చూసినా సరే టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ. ఈ రోజున్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, రేపు ఉండే టెక్నాలజీ ఎల్లుండి కూడా ఉండదు. సో మీరు ఒక్కసారి బయట ప్రపంచాన్ని, ఓన్లీ స్కూల్స్, కాలేజెస్ ఇవి మాత్రమే కాకుండా వరల్డ్లో జరుగుతున్న దాన్ని ఒక్కసారి ఇమేజిన్ చేసుకుంటే ఒక 5 yearsకి ఈ టెక్నాలజీ అనేది ఇంకా 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 బిల్డ్ అయిపోతే వెళ్ళిపోతుంది. కానీ
మన ఇండియాలో ఏం జరుగుతుందనంటే, ఈ టెక్నాలజీ గురించి, వీటి గురించి పట్టించుకోకుండా ఫస్ట్ మన చదువు అవ్వాలి. సో, ఇంటర్ అవ్వాలి. తర్వాత ఇంజినీరింగ్ అవ్వాలి. ఆ తర్వాత ఉద్యోగాలు ట్రై చేయాలి. సో, ఆ ఉద్యోగాలకి ట్రై చేసేటప్పుడు ఏం చేయాలనంటే, ఆ కంపెనీలకెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు. మీకేదైనా ఈ టెక్నాలజీ పైన మీకేదైనా ఉందా? ఆహ్, యాహ్! జస్ట్ మినిట్. సో, మీకేదైనా ఈ టెక్నాలజీ పైన ఏదైనా గ్రిప్ ఉందని అక్కడ మీరు జాబ్స్‌కెళ్తున్నప్పుడు అక్కడ మిమ్మల్ని అడుగుతారు. సో, బేసిక్‌గా ఏం జరుగుతుందనంటే యూఎస్, యూకే లాంటి కంట్రీస్‌లో ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్త్ క్లాస్. సో, ఎప్పుడైతే వాళ్ళు సిక్స్త్ క్లాస్‌కి ఎంటర్ అవుతారో అప్పటినుంచే వాళ్ళు కోడింగ్, ఈ సాఫ్ట్‌వేర్స్, ప్రోగ్రామింగ్ ఇవన్నీ గూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఓన్‌గా హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్‌ని డెవలప్ చేస్తున్నారు. యూ ఆల్రెడీ సీన్ ఇన్ ద వీడియో రైట్? ఆల్రెడీ మీరు ఇప్పుడే వీడియోలో చూసారు. ఎంత చిన్న చిన్న పిల్లలు రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ అనేవి ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉన్నారు. యూఎస్ అండ్ యూకే నుంచి. కానీ మన ఇండియాలోకొచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ అయితేనే గానీ మనకి అసలు ఏ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ ఒస్తాయో, అసలు జాబ్స్ అనేవి ఎటువైపు ఎళ్తున్నాయో, అసలు ఎటువైపు వరల్డ్ అనేది మూవ్ అవుతుందో అనే కాన్సెప్ట్ కూడా ఐడియా లేకుండా జస్ట్ కాలేజ్‌కెళ్ళామా, స్కూల్‌కెళ్ళామా, ఆ సబ్జెక్ట్స్ నేర్చుకున్నామా, వచ్చామా అనే దానికి మాత్రం సో, దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. కానీ వన్స్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన తర్వాత మనం జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఎవడో ఎప్పుడో చిన్నప్పుడే కనిపెట్టేసిన యాప్‌కి వీళ్ళిప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని, ఆ హైదరాబాద్‌లో అమీర్పేటలోకి వెళ్లి, అక్కడ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసి, అక్కడ కొన్ని మంత్స్ స్పెండ్ చేసి, ఈ అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని, ఎవరైతే చిన్నప్పుడే కనిపెట్టేసిన యాప్స్ ఉన్నాయో, వాటికి మన వాళ్ళు జాబ్స్‌లో జాయిన్ అవుతున్నారు. సో, థిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ గోయింగ్ ఇన్ ద ప్రెజెంట్ సొసైటీ. గాట్ ఇట్? మీరు ఇమాజిన్ చేయండి. ఒకప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు గాని ఎన్నో కనిపెట్టేసారు. ఇప్పుడు ప్రెజెంట్ మన ఇండియాలో అంటే మొత్తం మీద వరల్డ్ వైడ్‌లో ఉన్న టెక్నాలజీస్‌లో మోస్ట్ ఆఫ్ ది కనిపెట్టింది బయట కంట్రీస్ వాళ్ళే. ఇండియా వాళ్ళు కనిపెట్టింది ఏదైనా ఉందంటే ఒక 0. 0 అనే నంబర్‌ని మాత్రం కనిపెట్టారు. ఇంకేది గూడా ఎవరు పెద్దగా మన ఇండియా నుంచి ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు అదంతా అవసరమా? సో, ఇప్పుడున్న ఎట్ ప్రెజెంట్ అసలు ఒక టెక్నాలజీ గాని, ఒక యాప్ కనిపెట్టాలంటే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ టైమ్ అంతే. వాడికి ఒక మైండ్‌లోకి ఒక ఐడియా రావాలి. ఒక మైండ్‌లోకి ఒక ఐడియా వచ్చిన తర్వాత కనిపెట్టడం అనేది చాలా చాలా ఈజీ టాస్క్. కానీ అది కూడా చేయకుండా ఇప్పటికీ ఆ ఇన్‌స్టాగ్రామ్, ఆ ఫేస్‌బుక్, ఆ వాట్సాప్ ఇవన్నీ కూడా ఇంకా బయట వాళ్ళు కనిపెడుతుంటే ఇండియన్స్ అయిన మనం వాళ్ళ పైన టైమ్ స్పెండ్ చేస్తూ వాడు కనిపెట్టిన దాన్ని యూజ్ చేయడానికి తప్ప ఇంక దేనికి మనం టెక్నాలజీనైతే యూజ్ చేసుకోవట్లేదు. ఇది మాత్రం 100% నిజం. వాళ్ళు కనిపెట్టిన గేమ్స్‌ని ఆడుతున్నాం. ఆడొద్దని చెప్పట్లేదు. వాళ్ళు కనిపెట్టిన గేమ్స్ ఆడుతున్నాం. వాళ్ళు కనిపెట్టిన యాప్స్‌ని యూజ్ చేస్తున్నాం. సో, వాళ్ళు కనిపెట్టిన సాఫ్ట్‌వేర్స్‌ని కూడా వాడుతున్నాం గానీ, మనం ఎప్పుడు ఇంకా కనిపెడతాం? మన ఇండియన్స్ ఇంకెప్పుడు ఏదైనా ఒక కొత్త సాఫ్ట్‌వేర్ గాని, ఒక మంచి ఆండ్రాయిడ్ అప్లికేషన్ గాని డెవలప్ చేసి అసలు ఎప్పుడు వేరే కంట్రీ వాళ్ళు మన యాప్స్‌ని కూడా యూజ్ అయ్యేలా చేసేలా చేస్తాం. మిగతా వాళ్ళు కూడా యూజ్ అయ్యేలా మనం ఎప్పుడు చేయగలం. సో, దానికి రీజన్ అసలు ఎందుకు మన ఇండియన్స్ ఇలా ఉండిపోతున్నారు అంటే, దానికి రీజన్ ఏంటనంటే, ఐ అగ్రీ థట్ మనకి ఫస్ట్ వన్ అవేర్‌నెస్ లేదు. అసలు ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకుంటే ఫ్యూచర్ ఎటువైపు ఉంటుంది అనే అవేర్‌నెస్ ఎవరు కూడా క్రియేట్ చేయట్లేదు. ఓన్లీ స్టడీస్, మార్క్స్, ఎగ్జామ్స్ ఇంతవరకు ఆలోచిస్తున్నారు తప్ప, ఫ్యూచర్‌లో ఏముంటుంది? సో, ఆ ఫ్యూచర్‌కి మనం ఎలా రెడీ అవ్వాలి? సో, ఈ కాన్సెప్ట్ పైన ఎవరు కూడా థింక్ చేయట్లేదు. అండ్ సెకండ్ వన్ ఆఫ్‌కోర్స్ మనకి టెక్నాలజీ అయితే అంతగా అవైలబుల్‌లో లేదు. వేరే కంట్రీస్ వాళ్ళకైతే చిన్నప్పటి నుంచి ల్యాప్‌టాప్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్, వాటి నెట్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ మనకి సో, ఈ టెక్నాలజీ మీద ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ అయితే అందుబాటులో లేదు. కానీ అది ఇప్పుడు కాదు గైస్. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్‌టాప్స్ లేకపోయినా సరే అట్‌లీస్ట్ మొబైల్స్ ఉన్నాయి మన దగ్గర. మనందరి దగ్గర మొబైల్స్ ఉంటున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వి హావ్ కరెంట్‌లీ 5జీ మన దగ్గర అట్ ప్రెజెంట్ 5జీ టెక్నాలజీ ఉంది. సో, ఈ టెక్నాలజీని మనం వాడుకున్నా సరే, మనం కూడా వేరే కంట్రీస్ వాళ్ళలాగా మనం యాప్స్‌ని గాని, గేమ్స్‌ని గాని, మీకున్న ఐడియాలజీని మీరు ఇంప్లిమెంట్ చేసి ఏదైనా కనిపెట్టొచ్చు. యూ నో రీసెంట్‌గానే కేటీఆర్ గారు చెప్పారు ఒక విషయం. యూబర్ వాళ్ళకి ఐడియా ఎలా వచ్చింది అని. అసలు యూబర్ సో, మనం క్లిక్ చేస్తే కారొచ్చే ఐడియా ఎలా వచ్చిందని. సో, వాళ్ళు జస్ట్ ఒక బయటికెళ్ళి నించున్నారు. కార్ రాలేదంట. సో, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు టాక్సీ కోసం. సో, వాళ్ళనుకున్నారు జస్ట్ మనం ఒక బటన్ క్లిక్ చేస్తే కారొచ్చే టెక్నాలజీ ఏదైనా ఉంటే బాగున్ను అని అనుకున్నారు. సో, అనుకున్న ఆళ్ళు అనుకున్నట్టు ఉండిపోకుండా దానిపైన వర్క్ చేశారు. ఒక యాప్‌ని డెవలప్ చేశారు. అట్ ప్రెజెంట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్‌లో టర్నోవర్ అయితే జరుగుతుంది. సో, సింపుల్ అయిపోయింది. ఇంతకు ముందంటే కొన్ని జీవితాలు వేస్ట్ అయిపోవాలి ఏదైనా కనిపెట్టాలంటే. కానీ ఇప్పుడు జీవితాలు అయిపోవసరం లేదు. జస్ట్ మీకున్న ఐడియాలజీని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనే ఒక్క నాలెడ్జ్ ఉంటే మీకు సరిపోతుంది. యూ నో వాట్? నేను నేను
ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే అప్పుడు నాకు తెలుగు తప్ప ఇంకే లాంగ్వేజ్ రాదు. సో, అప్పుడు నాకేమనిపించిందంటే, ఏదైనా డివైస్ ఉంటే బాగుండు. ఆ డివైస్‌తో మనం ఏం చేయొచ్చు అనంటే, నేను ఒకవేళ తెలుగు మాట్లాడితే, ఆ డివైస్ నాకు ఇంగ్లీష్‌లో చెప్పాలి. నేనేం మాట్లాడాను అనేది. అండ్ అలాగే ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడితే, అది నాకు తెలుగులో తిరిగేసి చెప్పాలి. సో, వాళ్ళు ఏం చెప్తున్నారనేది. సో, అలాంటి డివైస్ ఏదైనా కనిపెడితే బాగుండని నాకొచ్చిన ఐడియా ఎయిత్ క్లాస్‌లో వచ్చింది. సో, నేను దాని గురించి తెలుసుకోవడానికి గాని, ఏం చేయాలన్నా సరే టీచర్స్‌కి నాలెడ్జ్ ఉండదు. అప్పట్లో టెక్నాలజీ లేదు. సో, నేను ఎప్పుడైతే డిప్లొమా సెకండ్ ఇయర్‌కొచ్చానో, ఆ సెకండ్ ఇయర్‌కొచ్చేటప్పటికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ అని ఒక యాండ్రాయిడ్ అప్లికేషన్ లాంచ్ చేసింది. సో, అప్పుడు ఆ గూగుల్ యాండ్రాయిడ్ అప్లికేషన్ చూసి ఏదైతే నేను కనిపెట్టాలి అని అనుకున్నానో, దాన్ని వీళ్ళొక యాండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలో గూగుల్ అప్పటికే డిజైన్ చేసేసి ఇంప్లిమెంట్ చేసేసింది. సో, నాకప్పుడు అనిపించింది, ఒకవేళ ఈ ఐడియా నాకు ఎయిత్ క్లాస్‌లో వచ్చింది కదా! అప్పుడే నాకే గనక కోడింగ్ నాలెడ్జ్ ఉండుంటే, ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు అనే పాయింట్ నాకు అప్పుడే తెలిసుంటే, ఈ గూగుల్ ట్రాన్స్‌లేటర్ లాంటి యాప్స్‌ని నేను అప్పుడే కనిపెట్టేవాడిని కదా! అని నాకప్పుడు అనిపించింది. ఎప్పుడనంటే, ఒక యాండ్రాయిడ్ అప్లికేషన్‌ని చూసినప్పుడు. అప్పటి వరకు నాకు తెలీదు. సో, ఆ తర్వాతైనా సరే రీసెర్చ్ చేసి ట్రై చేద్దామంటే, అసలు మన దగ్గర నెట్ ఫెసిలిటీస్ గానీ, కంప్యూటర్స్ గానీ, మొబైల్స్ కూడా ఈవెన్ అన్నీ మనకి కావాల్సిన మొబైల్స్ కూడా అప్పట్లో మనకు అందుబాటులో లేవు. కానీ ఇప్పుడు అలా అయితే కాదు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అందరి చేతుల్లో ఉన్నాయి. మన దగ్గర కావాల్సినంత ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే దొరకనిదంటూ ఏమీ లేదు. అండ్ చాట్‌జీపీటీని అడిగితే అది చెప్పని సమాధానం అంటూ లేదు. సో, ఇంత టెక్నాలజీని మన దగ్గర పెట్టుకొని ఇప్పటికి కూడా ఇండియన్స్ ఏమి కనిపెట్టకుండా, ఏమి చేయకుండా వాళ్ళు కనిపెట్టిన ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ చేసుకుంటూ, వాళ్ళు కనిపెట్టిన యూట్యూబ్స్‌లో వీడియోస్ చేసుకుంటూ అండ్ వాళ్ళు తయారు చేసిన ఫ్రీ ఫైర్, పబ్‌జీ లాంటి గేమ్స్ మనం ఆడుకుంటుంటే, మనమెప్పుడు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌ని తయారు చేస్తాం? మనమెప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ తయారు చేస్తాం? సో, దట్స్ వై ఈ పాయింట్‌ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో, ఐ థాట్ దట్స్ ద రీజన్. సో, దానివల్లే ఏదైతే ఇప్పటి వరకు నేను ప్రాబ్లమ్స్ చెప్పానో దాని వల్ల మాత్రమే ఇండియన్స్ ఏమి కనిపెట్టలేకపోతున్నారు. ఒకవేళ మిమ్మల్నే గనక ఎట్ ది ఏజ్ ఆఫ్ 8-12 స్టాండర్డ్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పటి నుంచే గనక కోడింగ్ గనక నేర్చుకున్నట్లయితే, కరెక్ట్‌గా గనక మీరు గనక కోడింగ్ యుటిలైజ్ చేసుకున్నట్లయితే, మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని, మీరు ఒక వాట్సాప్‌ని, మీరు ఒక ఫేస్‌బుక్‌ని లేదంటే ఒక ఫ్రీ ఫైర్‌ని గాని, ఒక పబ్‌జీని గాని, గర్ల్స్ విషయానికొస్తే ఆళ్ళాడే క్యాండీ క్రష్‌లు గాని, సో ఇట్లాంటివి ఏదైనా సరే ఒక హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ అనేవి మన ఇండియన్స్ ఈజీగా కనిపెట్టగలరు. కానీ ఎవ్వరికీ కూడా దీనిపైన అవేర్‌నెస్ ఎవరు క్రియేట్ చేయట్లేదు. ఎప్పటి వరకునంటే మీకు జాబ్ కావాలన్నప్పుడు మాత్రమే ఇవన్నీ నేర్చుకోవాలని చెప్తున్నారు గానీ, అసలు ఇవి నేర్చుకునేది జాబ్ కోసం కాదు. ఈ నేర్చుకునేవన్నీ కూడా ఏంటంటే ఒక ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి. మీకు ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉన్నప్పుడు మీకు ఎవడైనా సరే జాబ్ ఇస్తాడు. సో, ఇప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఏం చేస్తున్నారంటే, ఎవరికో వచ్చిన ఐడియాలజీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే. ఎవరికో ఏదో ఒక అప్లికేషన్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటది. దానిపైన వర్క్ చేయడానికి వీళ్ళు నేర్చుకుంటున్నారు గానీ, ఒకవేళ మీకే ఈ కోడింగ్ నాలెడ్జ్ అవన్నీ ముందే వచ్చుంటే, మీరు ఇలాంటి యాప్స్‌ని హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్‌ని మన ఇండియన్ కిడ్స్ డెవలప్ చేయగలరు. సో, నా మెయిన్ మోటో అదే. సో, నా మోటో ఏంటనంటే, నేను ఇండియాలో ఉండే పిల్లలకి ఎవరైతే 8-12 స్టాండర్డ్ చదువుతున్నారో, సో, వీళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే ఇంజినీరింగ్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత, సో, వాళ్ళేంటనంటే వాళ్ళ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో వాళ్ళకి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, వాళ్ళు దీనిపైన టైం పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ ఇది నేర్చుకుంటే వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో, నా మెయిన్ మోటో ఏంటంటే, నా ఎయిత్ క్లాస్ నుంచి ఎవరైతే 12థ్ లేకపోతే గ్రాడ్యుయేషన్ లోపు ఉన్నప్పుడే ఈ కోడింగ్ నేర్చుకుంటే, మీరే హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్‌ని తయారు చేయగలరు. మీరు తయారు చేసేలాగా నేను సపోర్ట్ ఇచ్చి మీకు హెల్ప్ చేద్దాం. సో, వీళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం. సో, వాళ్ళకి ఇప్పటి నుంచే ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేద్దాం అని మెయిన్ మోటోతో ఈ ఫ్యూచర్ ఫోకస్ కిడ్స్ అకాడమీ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో, దానికోసం మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ఈ వెబినార్‌ని కండక్ట్ చేయడం జరిగింది. సో, ఒకవేళ మనం వాళ్ళని గనక ట్రైన్ చేస్తే మిమ్మల్ని గనక ట్రైన్ చేస్తే మీరే రోజుకొకరు ఒక యాప్‌ని కనిపెట్టే విధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా యూట్యూబ్‌లో వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలని ఇండియన్స్‌కి తెలిసిన తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానెల్స్ అనేవి పుట్టుకొచ్చాయి. ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఎంతోమంది ఎన్నో వీడియోస్ చేసి ఎంతో విధంగా పాపులర్ అయ్యి ఎంతో మనీని ఎర్న్ చేస్తున్నారు. అదే ఒక ఆండ్రాయిడ్ యాప్‌ని డెవలప్ చేయడం గాని, ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడం గాని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? యూట్యూబ్‌లో వీడియోస్ చేయడం అంటే సింపుల్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం అంటే సింపుల్. అదే విధంగా ఇది కూడా సింపులే. కానీ ఎవరికీ కూడా తెలియటం లేదు. సో, ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అంతవరకే తెలుసుకొని ఆగిపోతున్నారు గానీ, ఒక ఆండ్రాయిడ్ యాప్‌ని తయారు చేయాలి. ఒక వెబ్‌సైట్‌ని తయారు చేయాలి అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అది ఆలోచించిన రోజున ఇండియా ఇక్కడుండదు. అది వేరే ప్లేస్‌లో ఉంటుంది. మన ఇండియన్స్ తయారు చేసిన యాప్స్‌ని వేరే కంట్రీ‌ల వాళ్ళు వాడతారు. అంత నాలెడ్జ్ పవర్ ఉంది మన ఇండియన్స్‌కి. అండ్ యూ నో వాట్?
25% ఆఫ్ ది జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అయిపోతున్నాయి. మీరు కోడింగ్ నేర్చుకుంటే ఓన్లీ యాప్స్ కనిపెడతారు, గేమ్స్ కనిపెడతారనే కాదు, మీకు ఫ్యూచర్లో ఉండే జాబ్ ప్రతిదీ కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పటికీ మీరు ఏ బ్రాంచ్ చదివినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే జాబ్స్ దొరుకుతున్నాయి. అవునా కాదు? అట్ ప్రెసెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళని అడగండి. మీరు ఏ బ్రాంచ్ చేసినా, ఏం చదివినా, డాక్టర్ చదివినా, ఎంబీబీఎస్ లేకపోతే సిఏ చదివినా, లేకపోతే ఏది చదివినా సరే మీకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఎంట్రీ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ఉందనంటే ఫ్యూచర్లో కంప్యూటర్స్, మొబైల్స్, టెక్నాలజీస్ పెరుగుతాయా లేకపోతే తగ్గిపోతాయా? సో ఇలా పెరుగుతున్న టైంలో ఈ జాబ్స్ అనేవి పెరుగుతాయా తగ్గిపోతాయా? 100% ఈ జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ సైడ్ ఉండే జాబ్స్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయి. సో ఇవి పెరుగుతూనే ఉంటున్నాయి కానీ మనం ఎప్పుడు నేర్చుకుంటామంటే మన డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ కావాలంటే నేర్చుకుంటున్నాం తప్ప కానీ ముందే ఎవరు నేర్చుకోవట్లేదు. ఒకవేళ మీరు ముందే కనుక ఈ జాబ్స్ ఈ కోడింగ్ కనుక నేర్చుకుని ఉంటే మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఆండ్రాయిడ్ యాప్స్ని ఇన్వెంట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే కోడింగ్ అనేది జాబ్స్ని ఆక్యుపై చేసేస్తుంది guys. ప్రతి ఫీల్డ్లోకి కూడా కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. సో మీరు చూడండి ప్రతి దానిలో కూడా కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎడ్యుకేషనల్ ల్యాబ్స్. సో ఎడ్యుకేషనల్ ల్యాబ్స్లోకి వస్తే ప్రెజెంట్ బైజూస్ అని, లేకపోతే ప్రెజెంట్ జూమ్ అనే యాప్ ఉంది. సో ఇది కూడా జూమ్ యాప్స్ అని. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ అనేవి వచ్చేసాయి. ఇంతకు ముందు మనం ఏదైనా చదువుకోవాలంటే ఒక టీచర్ మనకు చెప్తేనే మనకు తెలిసేది. లేదు అని అంటే ఆ కాన్సెప్ట్ పైన ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఎవరిని అడగక్కర్లేదు. మనం డైరెక్ట్‌గా వెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాట్‌జీపీటీని అడిగితే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇంకా టీచర్స్‌కి ఎక్కడ వాల్యూ ఉంటుంది ఇప్పుడు? సో టీచింగ్‌లోకి కోడింగ్ అనేది ఎంటర్ అయిపోయింది. సో కోడింగ్ అనేది జాబ్స్‌ని ఆక్యుపై చేసేస్తుంది. అండ్ అలాగే డాక్టర్స్ ఇంతకు ముందులో పేషెంట్స్ దగ్గరికి డాక్టర్స్ దగ్గరికి పేషెంట్స్‌కి వెళ్ళట్లేదు. సో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వీడియో కాల్ చేస్తున్నారు. సో వీడియో కాల్‌లో వాళ్ళు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. వాళ్ళ డాక్టర్స్‌కి ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. సో మీకు ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి అని. వాడి మొబైల్‌లోనే ఆ ప్రిస్క్రిప్షన్స్‌కి ఎంటర్ చేస్తే ఆ మెడిసిన్ అనేది వాళ్ళ ఇంటికే హోమ్ డెలివరీ అవుతుంది. అంటే మెడికల్ ఫీల్డ్‌లోకి కూడా ఈ కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. అండ్ పోలీసులు ఒకవేళ పోలీస్ జాబ్స్ ఉన్నాయి. అందులో కోడింగ్ ఎలా ఉంటుంది అని అనుకుంటే మీరు సో అట్ ప్రెజెంట్ పోలీసులు యూజ్ చేస్తున్న టెక్నాలజీస్‌ని బట్టే ఒకడు ఏ టైంలో ఉన్నాడు, వాడి మొబైల్ ఎక్కడుంది, వాడి మొబైల్‌లో ఏ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కనిపెట్టాలంటే ఈ కోడింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ శాటిలైట్స్‌లోకి వెళ్తే కోడింగ్ లేకుండా అసలు శాటిలైట్స్ వర్క్ జరిగే ఛాన్సే లేదు. సో ఈ విధంగా చూసుకుంటే అసలు ఏ ప్లేస్‌లోని ఎక్కడ కూడా కోడింగ్ లేకుండా అసలు ఏ పని జరగట్లేదు. అంత ఇంపార్టెన్స్ ఉంది కోడింగ్‌కి. సో కమింగ్ టు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు, హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ అనేవి అసలు అన్ని ఫీల్డ్‌లోకి కూడా కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఓకే. ఐ హోప్ ఇక్కడి వరకు మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఫీల్డ్‌లోకి కూడా కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఓకే. గైస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లైవ్‌లో? ఈజ్ ఇట్ ఫైన్? ఎవ్రీథింగ్? ఓకే. సో ఫ్యూచర్‌లో కోడింగే ఉంటుందా అనంటే ఒక విషయం అయితే చెప్తున్నా. ఓన్లీ కోడింగ్‌గా ఉంటుందనంటే యెస్. ఓన్లీ కోడింగ్ అయితే ఉండదు. ఓన్లీ కోడింగ్ అయితే ఉండదు. కానీ ప్రతి ఫీల్డ్‌లోకి కోడింగ్ అనేది ఎంటర్ అవ్వబోతుంది. ప్రతి ఫీల్డ్‌లోకి. అట్ ప్రెజెంట్ మీరు ఆల్రెడీ చూస్తుండొచ్చు. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటంటే ప్రెజెంట్ యూజ్ చేస్తున్న డిజిటల్ స్క్రీన్స్‌ని గానీ, లేదంటే టెక్నాలజీస్‌ని గానీ టీచర్స్ ఆపరేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏదైనా ఒక పీపీటీని ప్రెజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఒక డిజిటల్ స్లైడ్‌లో ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తే, ఆ లోపల కూర్చున్న స్టూడెంట్ ఎవడో ఆ స్క్రీన్‌కి వీడి వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి వీడికి నచ్చిన మూవీస్‌ని ప్లే చేస్తున్నారు. సో టీచర్స్‌కి లేని నాలెడ్జ్ స్టూడెంట్స్‌కి ఉంది. కానీ అది అక్కడితో ఆగిపోతే సరిపోదు. మీకు మొబైల్స్ యూజ్ చేయడం వచ్చేసింది. ల్యాప్‌టాప్స్ యూజ్ చేయడం వచ్చేస్తుంది. నెట్ నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేసుకొని వచ్చేసింది. నెట్‌లో నుంచి ఏదైనా సెర్చ్ చేసుకొని తెలుసుకోవడం వచ్చేసింది. సో ఇంత మీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నా సరే ఎట్ ప్రెజెంట్ ఎవరు కూడా ఈ కోడింగ్ పైన అవేర్‌నెస్ తెచ్చుకోవట్లేదు. సో ఫ్యూచర్‌లో ఓన్లీ కోడింగ్ ఉంటుందనంటే ఖచ్చితంగా ఓన్లీ కోడింగ్ ఉండదు గానీ ప్రతి ఫీల్డ్‌లోకి కూడా కోడింగ్ ఎంటర్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డే తీసుకున్నాం అనుకోండి. చిన్నప్పుడు టెంపరేచర్ కావాలంటే థర్మామీటర్ నోట్లో పెడితే టెంపరేచర్ తెలిసేది. కానీ ఇప్పుడు గన్ షాట్ థర్మామీటర్స్ వచ్చేసినాయి. సో గన్ షాట్ థర్మామీటర్ ఎవరు తయారు చేస్తారు? బేసిక్‌గా గన్ షాట్ థర్మామీటర్ తయారు చేయాలంటే వాడికి ఆల్రెడీ
థర్మోమీటర్ ఎలా పనిచేస్తుందో నాలెడ్జ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాడికి కోడింగ్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ 2 కాంబినేషన్‌గా ఉన్నప్పుడే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక అడ్వాన్స్డ్ డివైస్ అనేది తయారవుతుంది. సో, ఓన్లీ నేను ఎంబీబీఎస్ చేసేసాను. సో, నేను ఇప్పుడు ఎలాంటి థర్మోమీటర్‌ని తయారు చేయగలంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు అది తయారు చేయలేరు. అలాగే ఓన్లీ కోడింగే వచ్చు నాకు, నేను థర్మోమీటర్ తయారు చేయగలంటే వాడు కూడా థర్మామీటర్ తయారు చేయలేడు. సో, మెడికల్ ఫీల్డ్‌లోకి ఈ 2 కాంబినేషన్స్ అంటే ఈ రెండిటి పైన నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇలాంటివి తయారు చేయగలరు. సో, ఫ్యూచర్‌లో ఇలాంటివి ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రతి ఫీల్డ్‌లోకి కూడా కోడింగ్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఇంకొక సింపుల్ టాపిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్‌కి చదువుకి సంబంధమే లేదని అనుకుంటాం కదా! కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో యూఎస్‌లో కనుక చూసినట్టయితే టెస్లా అనే కార్స్ కంపెనీ డ్రైవర్ పని లేకుండా వాళ్ళు ఏ ప్లేస్‌కెళ్ళాలో ఆ ప్లేస్ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే కారే ఆటోమేటిక్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఎంతమంది డ్రైవర్స్‌కి జాబ్స్ లేకుండా పోతాయి. సో, అసలు డ్రైవర్‌కి చదువుకి సంబంధమే లేదు. కానీ ఒకే ఒక్క కోడింగ్ వల్ల డ్రైవర్ జాబ్స్ అన్నీ పోతున్నాయి. సో, ఈ విధంగా ఫ్యూచర్‌లో టీచర్స్ జాబ్స్ పోవచ్చు. ఇంకేదైనా సరే. సో, ప్రతి జాబ్స్ కూడా ఈ కోడింగ్ వల్ల పోవచ్చు. లేదంటే ఈ కోడింగ్ వల్ల ఇంకా పెరగొచ్చు. అంటే ఈ కోడింగ్ నేర్చుకోవడం వల్ల జాబ్స్ అనేవి పెరగొచ్చు. సో, ఈ విధంగా చూసుకుంటే ప్రతి ప్లేస్‌లోకి కోడింగ్ అనేది ఎంటర్ అవ్వబోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో, అసలు మరి కోడింగ్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది. మాకెవరు ఇప్పటివరకు చెప్పలేదు. మరి ఇప్పుడు మీరు నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి అని అంటే, సో, బేసిక్‌గా ఈ కోడింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్‌టాప్స్ గానీ, కంప్యూటర్స్ గానీ ఉండాలి. ఓకే. ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్‌టాప్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి. అండ్ లేదనంటే ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. సో, ఇన్‌స్టిట్యూట్స్‌లో మినిమమ్ ఒక 30,000 ఎంతో తీసుకుంటారు. ఆ 30,000 తీసుకొని మీకు 1 ఇయర్, 1 ½ ఇయర్ టైమ్ ఇస్తారు. సో, ఆ టైంలో మీరెళ్లి నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. మీ దగ్గర ల్యాప్‌టాప్ గనుక ఉండుంటే మీరు ఒక 30,000, 40,000 పే చేస్తే మీకు ఆన్‌లైన్‌లో వాళ్ళు మీకు నేర్పిస్తారు. సో, ఈ విధంగా మీరు కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇది ఇప్పటి వరకున్న టెక్నాలజీ. కానీ చిన్న పిల్లలకి ఎవరు నేర్పించలేదు మన ఇండియాలో. యూఎస్‌లో, యూకేలో చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నేర్చేసుకుంటారు గానీ, మన ఇండియాలో చిన్న పిల్లలకి తీసుకొచ్చే విధంగా ఎవరు కూడా ఇది ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ ప్రొవైడ్ చేసినా సరే ఫీజెస్ అనేవి మామూలుగా ఉండవు. అది ఒక 50,000, 60,000 ఈ ప్రైజెస్ పెట్టి చిన్న పిల్లలకి నేర్పుతున్నారు. అది కూడా ఇంగ్లీష్‌లో మాత్రమే. సో, ఈ విధమైన విధంగా ప్రెజెంట్ ఈ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్స్ గాని, కోడింగ్ టెక్నాలజీ గాని ఉంది. సో, ఈ టైంలో మేమేం చెయ్యాలి? మా మెయిన్ మోటో ఏంటంటే, ఎవరైతే 8-12 చదువుతున్నారో వాళ్ళకి ఈ అవేర్‌నెస్ క్రియేట్ చెయ్యాలనే మెయిన్ ఉద్దేశంతో మేమొక కోర్స్‌నైతే లాంచ్ చేస్తున్నాం. సో, ఆన్‌లైన్ కోడింగ్ కోర్స్‌నైతే లాంచ్ చేస్తున్నాం. సో, ఈ కోర్స్ ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుందంటే, ఎవరైతే 8-12థ్ స్టాండర్డ్ చదువుతున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మీకు అర్థమయ్యే విధంగా మేమైతే దీన్ని డిజైన్ చేసాం. అసలు ఈ కోడింగ్ కోర్స్ నేర్చుకుంటే మీకేంటి యూజ్ అని జెప్పేసంటే అసలు ఇనీషియల్‌గా మేము అసలు ఈ కోడింగ్ కోర్స్‌లో మేము మీకేం నేర్పించాలని అనుకుంటున్నామంటే, ఫస్ట్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా కోర్స్‌నైతే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో మీకు కోర్స్‌నైతే డిజైన్ చేసాం. ఈ కోర్స్ అనేది మీకు 8థ్ క్లాస్ మ్యాథ్స్ కంటే ఈజీగానే ఉంటుంది. సో, కోడింగ్ అంటే ఏదో టఫ్ ఏదో పెద్ద సబ్జెక్ట్ అనుకోక్కర్లేదు. మీరు గనక 8థ్ క్లాస్ మ్యాథ్స్ లేదంటే 7థ్ క్లాస్ మ్యాథ్స్ చేసినా సరే ఈ కోడింగ్ అనేది మీరు చేయగలరు. సో, అంత ఈజీగా మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. అండ్ మరి ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ సంగతేంటి? ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ ఉంటేనే కదా నేర్చుకోగలరు. సో, మరి మా దగ్గర అవి లేవు అని మీరు అనుకోవచ్చు. మేమేం చేసామంటే ఇండియాలో ఉన్న సిట్యుయేషన్‌ని మేము దృష్టిలో పెట్టుకొని ఇండియాలో ప్రతి ఒక్క దగ్గర కూడా ల్యాప్‌టాప్స్ ఉండవు, కంప్యూటర్స్ ఉండవు అనే దాన్ని నేను మైండ్‌లో పెట్టుకొనే మేమొక అడ్వాన్స్‌డ్ యాప్‌నైతే తయారు చేసాం. అదే ఫ్యూచర్ ఫోకస్ కిడ్స్ అకాడమీ యాప్. సో, ఈ యాప్‌లో మేమేం చేసామంటే ఏవైతే కంప్యూటర్స్‌లో కోడింగ్ నేర్చుకోవడానికి సాఫ్ట్‌వేర్స్ ఉంటాయో, ఆ సాఫ్ట్‌వేర్స్‌ని ఈ యాప్‌లో ఇంటిగ్రేట్ చేసాం గైస్. సో, మనకి దగ్గర కంప్యూటర్ ఉండి అందులో సాఫ్ట్‌వేర్స్ ఏస్తేనే మనం కోడింగ్ నేర్చుకోవడానికి అవుతుంది. ఓకే. సో, అంటే మీకు ప్రెజెంట్ మీ దగ్గర ఫోన్ ఉంది. అందులో వాట్సాప్ ఏస్తేనే కదా వాట్సాప్‌లో మెసేజ్ చేయడానికి అవుతుంది. అదే విధంగా కంప్యూటర్ ఉండి దానిలో మనం కోడింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తేనే మనం కోడింగ్ నేర్చుకోగలం ల్యాప్‌టాప్స్‌లో గాని, కంప్యూటర్స్‌లో గాని. సో, మేమేం చేసామనంటే మీరేదైతే ఇప్పుడు లైవ్‌కి అటెండ్ అయ్యారో మన ఫ్యూచర్ ఫోకస్ కిడ్స్ అకాడమీ అనే యాప్‌లో. సో, ఆ యాప్‌లోనే మీరు కోడింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఒక కోడింగ్ ఐడీని ఇంటిగ్రేట్ చేసి పెట్టాం. సో, మీరు దీని గురించి ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలంటే మీరు స్పెషల్‌గా కంప్యూటర్‌లు గాని, ల్యాప్‌టాప్‌లు గాని కొనుక్కోక్కర్లేదు. మన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మన యాప్‌లోనే మీరు కోడింగ్ అంతా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మన కోర్స్‌లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ గైస్.
మేము ఈ కోర్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మీ దగ్గర డబ్బులు కట్టించుకోవాలి, మీకు ఇంత టైం ఇవ్వాలి, ఈ టైం అయిపోయేలోపు మీరు నేర్చుకోకపోతే మళ్ళీ మీ చేతి డబ్బులు కట్టించుకోవాలనేది కాకుండా మీరు ఒక్కసారి పర్చేస్ చేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకునే విధంగా మేము ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. సో దట్ ఇది రికార్డింగ్ క్లాసెస్ అవ్వడం వల్ల మేము ఎటువంటి మీకు టైం పీరియడ్ ఇవ్వట్లేదు. ఈ కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోతుంది, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, ఈ లోపే నేర్చుకోండి అని మేము చెప్పట్లేదు. మా మెయిన్ మోటో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఓన్లీ యాప్స్ని యూజ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారో అదే స్టూడెంట్స్ ఈ కోడింగ్ నేర్చుకుని అలాంటి యాప్స్ని డెవలప్ చేయాలి అనేది మా మెయిన్ మోటో. కాబట్టి మేము మీకు ఎటువంటి టైం పీరియడ్ ఈ లోపు మీ కోర్స్ ఫినిష్ చేయకపోతే మీకు మీకు ఈ కోర్స్ అనేది ఎండ్ అయిపోతుంది, మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోవాలనేది ఏం చెప్పకుండా ఒక్కసారి మీరు కొనుక్కున్నారంటే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో మేము ఈ కోర్స్ అనేది మేము మీకు ఇస్తున్నాం. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఎక్కడైనా సరే చూసుకోండి, ఎవరు మీకు ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ని లైఫ్ టైం వ్యాలిడిటీకి ఇవ్వరు. అలాంటిది మేము మీకు ఫ్యూచర్లో ఎప్పటికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మేము మీకు దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకుంటే మీరు ఏం చేయొచ్చునంటే మీరు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయినా ఈవినింగ్ వచ్చి ఒక 1 అవర్ ఈ యాప్లో మీరు స్పెండ్ చేస్తే కోడింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఒకవేళ వీక్ అంతా మీ దగ్గర మొబైల్ లేదు, మీ పేరెంట్స్ దగ్గర ఉంది, సో సండే సాటర్డే ఒక 1 అవర్ మీరు దీనిపైన స్పెండ్ చేస్తే మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. సో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను పర్చేస్ చేసుకుని నేను ఆగిపోతాననే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఈ రోజు పర్చేస్ చేసినా నెక్స్ట్ మంత్ పర్చేస్ చేసినా సరే, ఎప్పుడు పర్చేస్ చేసినా ఈ కోర్స్ అనేది ఇలాగే అవైలబుల్ ఉంటుంది. మీకు టైం పీరియడ్ కానీ వ్యాలిడిటీస్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ టైంతో మేము మీకు ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మీ ఎగ్జామ్స్కి కానీ మీ అకాడమిక్స్కి కానీ ఎటువంటి ఇంపాక్ట్ కూడా పెట్టదు. ఎందుకంటే మీకు అసలు మేము ఏం చేసామంటే మీకు అర్థమయ్యే విధంగా చిన్న చిన్న వీడియోస్లో ఈ కోర్సెస్ అనేవి డిజైన్ చేసాం. సో ఈ కోర్స్ అనేది మీ బ్రెయిన్ పైన ప్రెజర్ పెట్టదు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా సరే మీకు ఈ కోర్స్ ఫినిష్ చేయడం లేకపోతే అవ్వదనే ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీ అకాడమిక్స్కి ఇది ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించదు. అండ్ ఈ కోర్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కోర్స్ గైస్. అసలు ఈ కోర్స్ అనేది మేము ఎంత తక్కువ ప్రైస్కి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో బయట ఉన్న ప్రైజెస్ అనేవి 30,000 40,000, కొంతమంది 10,000 ఇస్తున్నా దానికి మళ్ళీ మీరు స్పెషల్గా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ కొనుక్కోవాల్సి ఉన్నా సరే మీరు అదేమీ చేయకుండా మీరు ఎఫర్ట్ పెట్టగలిగే ప్రైస్కి మేము దీన్ని ప్రొవైడ్ చేస్తాం. మా మెయిన్ మోటో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ కోడింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అనే మెయిన్ మోటోతో ఈ కోర్స్ అయితే డిజైన్ చేసాం. సో అందుకనే ఈ కోర్స్ మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో రిలీజ్ చేస్తున్నాం. అండ్ అసలు ఇందులో మేము మీకు ఏం ప్రొవైడ్ చేస్తామంటే ఫస్ట్ వన్, బెటర్ వీడియో క్లాసెస్. ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియో క్లాసెస్ ఉంటాయి. సో ఆ బెటర్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి. ఇవి మీరు 8th స్టాండర్డ్ అండ్ పైన ఎంత చదువుతున్నా సరే మీకు ఈ క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సెకండ్ వన్, మీరు వన్స్ క్లాస్ వినేసిన తర్వాత కిందనే నోట్స్ ఉంటుంది. సో ఆ వీడియోస్ కిందనే నోట్స్ అనేవి ఉంటుంది. సో మీరు ఆ నోట్స్ చూసి మీరు ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు. అంటే ప్రతిసారి వీడియోస్ చూసి రివైజ్ చేసుకోవాల్సిన లేదు, దాని కిందనే మేము నోట్స్ కూడా ఇస్తాము. సో ఆ నోట్స్ మీరు ఒకసారి రివైజ్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ అన్ని కూడా అర్థమైపోతాయి. అండ్ థర్డ్ వన్, కోడింగ్ ఐడిఈ. సో ఏదైతే కంప్యూటర్స్లో యూజ్ చేసే కోడింగ్ నేర్చుకోవడానికి సాఫ్ట్వేర్స్ ఉంటాయో ఆ కోడింగ్ ఐడిని ఈ యాప్లోనే మీకు ఫ్రీగా ఇన్బుల్డ్ చేసి ఉంచాము. సో మీరు హ్యాపీగా మొబైల్లోనే ఈ కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు కోడింగ్ క్లాస్ విన్న తర్వాత కోడింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము ఈ కోడింగ్ క్విజెస్ అనేది పెడతాం. ఏదైతే క్లాస్ విన్నారో దానిపైన క్విజెస్ కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఆ పాయింట్ ఏంటంటే మీరు ఏదో కోర్స్ కొనేసారు, మేము ఏదో వీడియోస్ ఇచ్చేసాం, మీరు నేర్చేసుకుంటారు అనేది, అంటే మీరు చూసినా చూడకపోయినా పర్వాలేదని మేము వదిలేకుండా మీకు కాన్సెప్ట్స్ వచ్చేంత వరకు మీకు ఎలాగైతే కాన్సెప్ట్స్ అర్థం అవుతాయో ఆ విధంగా మేము ఈ కోర్సుని డిజైన్ చేసాం. అందుకనే వన్స్ వీడియో క్లాస్ అయిన తర్వాత నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. నోట్స్ అయిపోయిన తర్వాత క్విజెస్. సో నోట్స్ అయిన తర్వాత మీరు క్విజ్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్విజ్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ క్లాస్ ఓపెన్ అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు నోట్స్ కానీ వీడియో క్లాస్ కానీ క్లియర్గా చూస్తేనే క్విజ్ అటెంప్ట్ చేయగలరు. అండ్ వన్స్ క్విజ్ అయిపోయిన తర్వాత కోడింగ్ ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి. హండ్రెడ్స్ ఆఫ్ కోడింగ్ ప్రాక్టీస్ సెట్స్ అనేవి మేము ఇంటిగ్రేట్ చేసాం. సో ఇప్పుడు మ్యాథ్స్ ఎలాగైతే చూస్తే మనకు రాదు, కోడింగ్ కూడా మనకి క్లాస్ విన్నంత మాత్రం రాదు. సో దానికోసం మీరు ఏం చేయాలి, కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయాలంటే కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అక్కర్లేకుండా మన యాప్లోనే ఈ ఐడి ఉంది కాబట్టి మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు కోడింగ్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ కోడింగ్ని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ మేము కోడింగ్ అసైన్మెంట్ అనేది ఒకటి పెడతాం. సో ఆ అసైన్మెంట్ ఏంటంటే మీరు ఏదైతే కోడింగ్ నేర్చుకున్నారో ఆ కోడింగ్ని ఇక్కడ మేము క్వశ్చన్ ఇస్తాం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. కోడింగ్లో రాయాల్సి ఉంటుంది. సో ఆ కోడింగ్లో రాసిన తర్వాత ఆ క్వశ్చన్ ఆ ఆన్సర్ కరెక్ట్ అయితేనే ఆ అసైన్మెంట్ అనేది మీరు క్వాలిఫై అవుతారు అండ్ నెక్స్ట్ క్లాస్ అని ఓపెన్ అవుతాయి.
ఒకవేళ అలా నెక్స్ట్ క్లాస్ మీరు కనుక కోడింగ్ అసైన్మెంట్ పాస్ అవ్వకపోతే మళ్ళీ మీరు వీడియో క్లాసెస్ విని నోట్స్ రాసి క్విజ్ రాసి మళ్ళీ ఇవన్నీ చేస్తే మీరు మళ్ళీ ఆ అసైన్మెంట్ అనేది మీరు క్వాలిఫై అవ్వగలరు. సో ఇంత అడ్వాన్స్డ్ వేలో మీకు కోడింగ్ నేర్పించాలి అనే మెయిన్ మోటోతో మేము ఇవన్నీ కూడా డిజైన్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ మేము మీకు ఎంత కోడింగ్ నేర్పించాలనుకున్నాం, ఎంత క్లియర్గా వీడియో క్లాసెస్ చెప్పినా మీకైతే డౌట్స్ రావడం కామన్ కదా. సో ప్రతి ఒక్కరికి డౌట్స్ రావడం కామన్ కాబట్టి మేము ఏం చేస్తామంటే వీక్లీ లైవ్ డౌట్ సెషన్స్. ఇప్పుడైతే నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో మీరు కూడా మైక్స్ ఆన్ చేసి నాతో మాట్లాడొచ్చు కదా. సో ఈ విధంగా ఎవ్రీ వీక్ మనం లైవ్ డౌట్ సెషన్స్ అయితే పెట్టుకుంటాం. సో ఈ లైవ్ డౌట్ సెషన్స్లో మేము మీకు డౌట్స్ ఎలా క్లియర్ చేస్తామంటే బేసిక్గా వీడియో క్లాసెస్ కిందనే డౌట్స్ ట్యాబ్ అని చెప్పేసి డిస్కషన్స్ ట్యాబ్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే మీరు మమ్మల్ని అక్కడ అడగొచ్చు, మేము వెంటనే రిప్లై ఇచ్చి మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాం వెంటనే. ఒకవేళ మీకు మెసేజ్ చేస్తే మీకు అర్థం కావట్లేదు అని అంటే ఇదే విధంగా మేము మీకు లైవ్ కండక్ట్ చేసి లైవ్లోనే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాం. సో ఆ విధంగా ఎవ్రీ వీక్ మీరు ఎన్ని డౌట్స్ వచ్చినా సరే మేము ఇలాంటి ఎవ్రీ సండే మీకు హాలిడేస్ ఎప్పుడైతే ఉంటాయో ఆ హాలిడేస్లో మేము ఇదే విధంగా లైవ్ డౌట్ సెషన్స్ పెట్టి మీకు కాన్సెప్ట్స్ అయితే క్లియర్ చేస్తాం. అందులో మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వీ ప్రొవైడెడ్ సర్టిఫికేట్ గైస్. సో ఎవరైతే కోర్స్ని ఫినిష్ చేస్తారో, ఎవరైతే జాయిన్ అవుతారో కాదు, ఎవరైతే కోర్స్ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి మేము మా కంపెనీ నుంచి సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సర్టిఫికేట్ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీకి జాబ్కి వెళ్ళినప్పుడు మా దగ్గర చిన్నప్పుడే మేము కోడింగ్ నేర్చుకున్నట్టు ఇట్లా సర్టిఫికేట్ ఉంది అని అంటే దానికి వచ్చే అడ్వాంటేజ్ మామూలు కాదు. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచే కోడింగ్ పైన గ్రిప్ ఉంది అని అంటే మీ మీద మీకు ఎంత టాలెంట్ ఉంటుందో వాళ్ళు తెలుసుకొని మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా సరే కోడింగ్ వస్తేనే జాబ్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఒకవేళ మీతో ఉన్న పాటు అందరికీ కోడింగ్ వచ్చి ఉంటే మీకు ప్రయారిటీ, మీకు ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల సో ఈ సర్టిఫికేట్ వల్ల అంత యూజ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైఫ్ టైమ్ యాక్సెస్. మీకు ఆల్రెడీ చెప్పాను. సో లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఎవరు ఇవ్వరు, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక్కసారి కొంటే చాలు లైఫ్ టైం మీరు అసలు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నా లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు పక్కన పెట్టచ్చు. మీరు ఇప్పుడు అంత కష్టపడి ఆ టైంలో చూడాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత ఈ కోడింగ్ క్లాసెస్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేర్చుకోవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ ఫర్ లీస్ట్ ప్రైస్, దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు యూ గైస్. సో ఇలాంటి అడ్వాన్స్డ్ కోడింగ్ కోర్సెస్ని ఇవన్నీ కలిపి మేము మీకు కోడింగ్ క్లాస్లో మేము మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. సో అసలు ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటి మీకు యూజ్ అని అంటే, సో మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాం చెప్పాం. మీకు యూజ్ ఏంటంటే కరెక్ట్గా కోడింగ్ కనుక నేర్చుకుంటే, అంటే నేను చెప్పేసి నేర్చేసుకున్నంత మాత్రం మీరు యాప్స్ డెవలప్ చేస్తారని నేను అబద్ధాలు చెప్పను. సో నేను చెప్పేసి నేర్చేసుకున్నంత మాత్రం మీరు వెబ్సైట్స్ డిజైన్ చేస్తారు, యాప్ డెవలప్ చేస్తారని చెప్పను. కానీ సో బేసిక్ థింగ్స్ అనేవి, అంటే మీకు స్ట్రాంగ్ బేసిక్ స్కిల్స్ అనేవి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఈ బేసిక్స్ నేర్చుకొని మాకు కోడింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంకా నేర్చుకుంటామని అంటారో సో వాళ్ళకి మేమే ఏదో ఒక విధంగా రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ యూట్యూబ్ లింక్స్ లేకపోతే పలానా దగ్గర వీడియో క్లాసెస్ ఉంటాయి అవి చూడు, ఇవి చూస్తే లేకపోతే ఈ పలానా టెక్నాలజీ నేర్చుకుంటే మీరు యాప్ డిజైన్ చేయొచ్చు. సో లేదంటే మీకున్న ఐడియాలజీస్ ఏంటి, మీకున్న ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే మీరేం చేయాలి. సో ఇలాంటి గైడెన్స్ ఇస్తూ మీరే కొత్త యాప్స్ని కానీ, మీరే కొత్త గేమ్స్ని కానీ, లేదంటే కొత్త అప్లికేషన్స్ని కానీ, సాఫ్ట్వేర్స్ని కానీ డిజైన్ చేసేలాగా చెయ్యడమే మా మెయిన్ మోటో. సో ఒకవేళ మీరు మన కోర్స్ తీసుకుంటే ఈ విధంగా మీరే యాప్స్ తయారు చేయొచ్చు, ఈ విధంగా మీరే గేమ్స్ని తయారు చేయొచ్చు, ఒక సాఫ్ట్వేర్స్ని తయారు చేయొచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా పెరిగిపోతాయి. సో కోడింగ్ నేర్చుకుంటే జాబ్స్ వచ్చే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ జాబ్స్ కూడా కాదు, మీరు ఇంకా చదువుకుంటున్నారు, సో చదువుకున్న టైంలో పార్ట్ టైం జాబ్ కింద కూడా కోడింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది. బేసిక్గా ఫ్రీలాన్సింగ్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ ఫ్రీలాన్సింగ్ అనే వెబ్సైట్స్లో ఎవరికో ఏదైనా ఒక వర్క్ కావాలి, అంటే కోడింగ్ రిలేటెడ్ ఒక వర్క్ కావాలి, కానీ వాళ్ళు కోడింగ్ చేయరు, వాళ్ళు కోడింగ్ రాదు. సో అలాంటి వాటిలో మీరు రిజిస్టర్ అయ్యి సో ఆ వర్క్ నేను చేసి పెడతాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ కోడింగ్ వచ్చు, సో ఆ వర్క్ నేను చేసి పెడతా అని చెప్పేసి మీరు వాళ్ళ వర్క్ని తీసుకునే కోడింగ్ అంతా కూడా మీరు రాసి, ఎందుకంటే మీకు ఆల్రెడీ కోడింగ్ నేర్చుకుంటారు కాబట్టి, సో ఆ వర్క్ మీరు నేర్చుకొని వాళ్ళకి వర్క్ చేస్తే మీరు పార్ట్ టైంలో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, ఇది ఆల్రెడీ ప్రెసెంట్ రన్ అవుతున్న టెక్నాలజీ. ఓన్లీ కోడింగ్ నేర్చుకొని చాలా మంది పార్ట్ టైంలో డబ్బులు సంపాదిస్తున్నారు. పార్ట్ టైం అంటే 100 రూపాయలు 200 కాదు. ఆ పార్ట్ టైం జాబ్స్ ఎట్లా ఉంటాయి, ఈ కోడింగ్ పైన చేసే పార్ట్ టైం జాబ్స్లో మినిమం 1000-2000 రూపీస్ వరకు మీరు డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. అంత డిమాండ్ ఉంది ఈ కోడింగ్కి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కోడింగ్ నేర్చుకుంటే మీకు కనుక జాబ్స్ వస్తే వచ్చే శాలరీస్ అనేవి నార్మల్గా లేవు. సో మ్యాక్సిమం 1 crore per annum, 2 crore per annum ఇంత శాలరీస్ ఉన్నాయి. అండ్ మినిమం 30,000, 40,000 ఇలాంటి శాలరీస్ ఉన్నాయి ఈ కోడింగ్లో ఉండే జాబ్స్కి. సో అంత డిమాండ్ ఉంది ఈ కోడింగ్కి. సో ఒకవేళ
మీరు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు, రేపు ఒకవేళ ఇంజనీరింగ్ చేయకుండా వేరే ఫీల్డ్లోకి వెళ్ళారు, లేకపోతే మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యారు, లేకపోతే మీరు ఏ సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యారు, మీరు అసలు ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే లేరు. సో అప్పుడు కూడా మీకు కోడింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అంటే, నేను బేసిక్గా కొన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత నాకు సడన్గా టైం సరిపోలేదు, బయట నుంచి చూస్తే నోటిఫికేషన్స్ లేవు, కానీ ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి. సో నాకు ఇమీడియట్గా జాబ్ కావాలంటే అది కూడా తక్కువ శాలరీ కాదు, మంచి శాలరీ కావాలి, కెరియర్ సెటిల్ అవ్వాలి. సో చిన్న చిన్న జాబ్స్ మనం చేయలేం, ఇంత చదువుకొని చిన్న చిన్న జాబ్స్ చేయలేం. సో ఇప్పుడు ఎలాగనంటే జస్ట్ ఒక 6 months కోడింగ్ పైన ఎఫెక్ట్ పెడితే జాబ్ వచ్చేసింది. సో ఈజీగా ఒక 6 months కోడింగ్ నేర్చుకున్నాను, పర్ఫెక్ట్గా జాబ్ వచ్చేసింది. సో ఇంత ఈజీగా మంచి శాలరీతో జాబ్స్ ఏ ఫీల్డ్లో వస్తాయి మనకి? ఏ ఫీల్డ్లో కూడా అంత ఈజీగా జాబ్స్ అయితే రావు. సో కోడింగ్ నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా మీకు జాబ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో అంత మీకు సపోర్ట్ చేస్తుంది కోడింగ్ కనుక మీకు వచ్చి ఉంటే. అండ్ కోడింగ్లో మీకు ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు కూడా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మేము తీసుకోము, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోమని అనరు. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, కానీ మీకు కోడింగ్ కనుక వస్తే మీకు జాబ్స్ అనేవి ఇస్తారు ఖచ్చితంగా. సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇంత కష్టపడి చదువుతున్న దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్ గైస్. ఇది కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఇటువంటి ఇంపార్టెంట్ నాలెడ్జ్ని ఎవ్వరు ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు, ఎవరు నేర్చుకోవట్లేదు. మన ఇండియన్స్ ఇంత డెవలప్ అవుతున్నా సరే, ఇంత టెక్నాలజీ చేతిలోకి వచ్చినా సరే, ఇంత ఇంపార్టెంట్ నాలెడ్జ్ని వదిలేసి ఏవేవో నేర్చుకుంటున్నారు, ఏవేవో పనులు చేస్తున్నారు తప్ప ఇటువంటి ఇంపార్టెంట్ స్కిల్ని నేర్చుకోవట్లేదు. సో నా దగ్గర కోర్స్ కొంటారని నేను చెప్పట్లేదు, కానీ మీరు నా దగ్గర కోర్స్ కొన్నా కోర్స్ కొనకపోయినా కోడింగ్ అనేది ఫ్యూచర్లో కోడింగ్ లేకుండా ఏది ఉండదు. సో కాబట్టి మీరు కోడింగ్ అయితే ఏదో ఒక కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. నా దగ్గర కాకపోతే యూట్యూబ్లోనే నేర్చుకోండి, యూట్యూబ్లో కాకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడో ఒక దగ్గర అయితే కోడింగ్ అయితే నేర్చుకోండి. దిస్ ఈజ్ ద రియల్ రిక్వైర్డ్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి. కాబట్టి మీరెవరు కూడా టైంని వేస్ట్ చేయకుండా కోడింగ్ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటున్నారో, ఒక సబ్జెక్ట్ ఎలాగైతే చదువుతున్నారో, కోడింగ్ పైన కూడా అదే విధంగా ఒక వాట్సాప్ని, గేమ్స్ని ఎలా అయితే వాడుతున్నారో కోడింగ్ నేర్చుకోవడానికి కూడా ఆ టైం స్పెండ్ చేయండి. మీకు పోయేదేమి ఉండదు. మహా అయితే ఒక రోజులో లేకపోతే ఒక వీక్లో 1 hour 2 hours స్పెండ్ చేస్తారు అంతే. కానీ దానివల్ల వచ్చే రిజల్ట్ అనేది అమేజింగ్. నిజం చెప్తున్నా, దీనివల్ల వచ్చే రిజల్ట్ అనేది అమేజింగ్ గైస్. సో అంత ఇంపార్టెంట్ ఉంది కోడింగ్కి. సో ఫైనల్లీ వీఆర్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 1599 రూపీస్. సో బేసిక్గా ఈ కోర్స్ని మేము చాలా తక్కువ ప్రైస్కి, ఎవరికి కూడా అందలన్నటువంటి ప్రైస్కి, అంటే అందరికి రీచ్ అయ్యే విధంగా మేము ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో బేసిక్గా మేము దీనికి పెట్టిన ప్రైస్ అనేది 1599, కానీ మేము మీకు దీన్ని 50% ఆఫ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే ఈ వెబినార్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1600 రూపీస్కి అయితే కాదు, మీకు 50% డిస్కౌంట్తో మేము మీకు 799 రూపీస్కే 799 రూపీస్కే మీరు స్టూడెంట్ అనే కూపన్ని యూజ్ చేస్తే, ఎక్కడైతే మీరు పర్చేస్ చేస్తారో అక్కడ స్టూడెంట్ అనే కూపన్ యూజ్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది 799 రూపీస్కే మీకు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వన్ టైం పేమెంట్ మాత్రమే. మీరు మళ్ళీ ప్రతి ఇయర్ కట్టాలి, ప్రతి మంత్ కట్టాలని అలా ఏం లేదు. ఒక్కసారి పర్చేస్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీ కెరియర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీరు పెట్టే 799 రూపీస్ మీ కెరియర్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది. అండ్ వన్ థింగ్ గైస్, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. మేము పెట్టిన ప్రైస్ ఎంత అంటే, మీరు ఒక్కసారి మొబైల్ రీఛార్జ్ చేస్తే ఎంతో అదే ప్రైస్ మేము పెట్టామంటే, మీరు ఆల్మోస్ట్ 720 రూపీస్ 30 రూపీస్ ఒక మొబైల్ రీఛార్జ్ చేయడానికి పెడుతున్నారు కదా, ఒక్కసారి మొబైల్ రీఛార్జ్ చేయడానికి. అదే రీఛార్జ్ అమౌంట్ని మీరు ఈ కోడింగ్ కనుక నేర్చుకోవడానికి పెడితే మీకు ఫ్యూచర్లో చాలా 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 హెల్ప్ అయితే అవుతుంది. ఇది 40,000 కాదు, 30,000 కాదు, 10,000 కూడా కాదు. జస్ట్ 799 రూపీస్కి మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు ల్యాప్టాప్స్ అక్కర్లేదు, అసలు కంప్యూటర్స్ అక్కర్లేదు, మీరు ఏం ఎఫర్ట్ చేయక్కర్లేదు. ఇది మీ కెరియర్కి ఒక మంచి డిసిషన్. ఇది మీ కెరియర్కి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీకైతే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ కోర్సును మేము కొన్ని స్కూల్స్కి వెళ్ళి మేము టైఅప్ గురించి మాట్లాడదాం అని అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, బేసిక్గా ఆ స్కూల్ వాళ్ళు ఈ కోర్స్ని మేము ఏదైతే ప్రైస్ చెప్పామో ఆ ప్రైస్కి కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, స్టూడెంట్స్కి 2500 రూపీస్కి ఇద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ అయితే చేశారు. సో మేము ఏమేం చేసామంటే, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇలా ప్రైస్ని హైక్ చేసి మీ దగ్గర ఇంతమంది స్టూడెంట్స్కి అయితే పర్చేస్ చేస్తాం మేము, కానీ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రైస్కి ఇచ్చుకుంటాం అని చెప్పేసి వాళ్ళైతే నన్ను అడగడం జరిగింది. కానీ మా మెయిన్ మోటో ఇది, ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అవ్వాలి. మేము ఇంత తక్కువ ప్రొవైడ్ చేసి వాళ్ళు అంత అమౌంట్ వేసుకుని వాళ్ళు సేల్ చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి, అక్కడ నాకు హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న
నేను ఇది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా రీచ్ అవ్వాలని వెబినార్ సెట్ చేసి మీకు రీచ్ అవ్వాలని, తక్కువకి రీచ్ అవ్వాలని ఇంత కష్టపడి మీ అందరినీ గ్యాదర్ చేసి ఈ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఈ 799 రూపీస్ని కూడా మీకు రిటర్న్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాం. సో ఏదైతే 1590 1600 మేము ప్రైస్ పెట్టామో ఖచ్చితంగా ఈ కోర్స్ ప్రైస్ అయితే ఫ్యూచర్లో దానికే సేల్ చేస్తాం. 799కి అయితే ఇవ్వం, కానీ ప్రెసెంట్ మీకు 799కి ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్లో మేము 2 months తర్వాత ఈ అమౌంట్ని కూడా మీకు రిటర్న్ ఇచ్చే ప్లాన్ అయితే చేస్తున్నాం. సో అది ఎలా మీకు మీ డబ్బులు మీకు రిటర్న్ ఎలా వస్తాయనంటే, ఆఫ్టర్ 2 months మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రెసెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత మీరు కోర్సెస్ నేర్చుకుంటూ ఈ కోర్సెస్ చాలా బాగుంది, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని మీరు ఫీల్ అయినప్పుడు అప్రాక్సిమేట్లీ 2 to 3 months తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మీకు చెప్తాను మీ అమౌంట్ని మీరు రిటర్న్ ఎలా తెచ్చుకోవాలో. అంటే మీకు కోర్స్ అయితే ఫ్రీగా ఇస్తుందని చెప్పట్లేదు, కానీ మీ అమౌంట్ని అయితే మీరు రిటర్న్ తెచ్చుకోవచ్చు. ఏ విధంగా రిటర్న్ తెచ్చుకోవచ్చు అనేది ఆ ప్రోగ్రాంలో అయితే మేము మీకు చెప్తాను. అట్ ప్రెసెంట్ అయితే మీరు 799 రూపీస్కి ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోర్స్ అండ్ దిస్ వెబినార్ గైస్. ఐ హోప్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను, చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ. యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ. Yeah, Vamshi, yeah, already explained to you guys. I already explained you. డౌట్స్ ఉంటే మేము మీకు లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అట్ ది సేమ్ టైం మీరు వెంటనే వీడియోస్ కిందనే మీ డౌట్స్ అడగొచ్చు, మేము వెంటనే ఇన్స్టెంట్గా రిప్లైస్ అయితే ఇస్తాము. సో దట్స్ ఆల్. అండ్ కాస్ట్ వచ్చి ఆల్రెడీ కాస్ట్ గురించి కూడా చెప్పేసాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. అండ్ ఒకవేళ కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఏదైతే ఫ్యూచర్ ఫోకస్ కిడ్స్ అకాడమీ అనే యాప్ మీ ఆల్రెడీ మొబైల్ ఉందో, సో అందులోకి వెళ్తే ఈ కోర్స్ అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎలా పర్చేస్ చేయాలి అనేది, యూ కెన్ పర్చేస్ ఆన్ టుమారో ఆల్సో. నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను ఏంటంటే, ఇది మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు. మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసుకుంటే నేను మీకు ఒక అవేర్నెస్ ఇచ్చేయడం వరకే నా బాధ్యత. మీరు కొంటారా కొనకపోతారా, రేపు ఎక్కడ నేర్చుకోకపోతారా అనేది దట్ ఈస్ ఎవ్రీథింగ్ సెకండరీ. మీకైతే అవేర్నెస్ ఇస్తున్నా, మీరు యూటిలైజ్ చేసుకుంటారో లేదు అది కంప్లీట్లీ మీ ఇష్టం. మీరు రేపైనా కొనొచ్చు, ఎల్లుండైనా కొనొచ్చు. బట్ నేనైతే ఈ 799 ప్రైస్ అనేది మాత్రం ఎక్కువ రోజులు అయితే ఎక్స్టెండ్ చేయలేను, బట్ ఆ లోపు అయితే మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఏం లాంగ్వేజెస్ నేర్పిస్తారు ఎట్ ప్రెసెంట్ మేము? వెరీ గుడ్ క్వశ్చన్. ఎట్ ప్రెసెంట్ మేము పైథాన్ ఒక్కటే నేర్పిస్తున్నాం. ఎందుకనంటే ఈ పైథాన్ లాంగ్వేజ్కి ఉన్న డిమాండ్ చాలా చాలా పెరుగుతుంది. మీకు పైథాన్ ఎందుకు నేర్పిస్తామంటే, ఇది నేర్చేసుకున్నారంటే మిగతా అన్ని లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో మేము పైథాన్ పైన కంప్లీట్ ఫోకస్ పెట్టి ఇనీషియల్గా పైథాన్ అనేది ఓన్లీ పైథాన్ మాత్రమే 799 రూపీస్కి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో HTML అంటే ఒక వెబ్సైట్ డిజైనింగ్, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ అలాగే మిగతా వాటిని కూడా మిగతా లాంగ్వేజ్ కూడా పెడతాం, కానీ అవి డిఫరెంట్ ప్రైస్లో పెడతాం. సో దీనికి సంబంధం అయితే లేదు. మేము ఓన్లీ పైథాన్ కోర్స్ మాత్రమే 799 రూపీస్కి ఇస్తున్నాం. దట్స్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ మధు వినయ్. అండ్ 50% డిస్కౌంట్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? మోస్ట్లీ ఈ వీకెండ్ వరకు నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీకెండ్ వరకు మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, అందులో అడగొచ్చు. అండ్ మీకు మన యాప్లోనే డిస్కషన్స్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది, అందులో అడిగినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను. హూ విల్ టీచ్? ఐ విల్ టీచ్. నేనే టీచ్ చేస్తాను అందులో. సో బేసిక్గా ఇప్పుడు మీకు వెబినార్ చెప్పినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది నేను నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉందో నేనే టీచ్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో మేబీ ఒక మంచి టీచర్ నాకు ఖాళీ లేదు అనే సిచ్యువేషన్లో ఒక మంచి మెంటర్ని పెట్టి వాళ్ళ చేతనా సరే, అంటే ప్యారలల్ లాంగ్వేజెస్ కావాలంటే నేనే పైథాన్, నేనే HTML, నేనే CSS, ఒకవేళ అవ్వకపోతే వేరే మెంటర్ని పెట్టి కూడా కోర్సెస్ రిలీజ్ చేసే ప్లాన్ అయితే ఉంది. అట్ ద టైం మేము మీ క్లాసెస్ వింటూ యాప్లో కోడింగ్ చేయొచ్చు. ఎస్, మీరు నేర్చుకుంటున్నప్పుడే కింద కోడింగ్ ఐడియా అని ఉంటుంది, మేము చెప్తున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు కోడింగ్ నేర్చుకోవడానికి ఎలాగైతే బాగుంటుందో అన్ని రకాల అరేంజ్మెంట్స్ అయితే నేను చేశాను. సో అందులో ఎటువంటి డౌట్స్ అయితే లేదు. సో నేను పైన క్లాసెస్ చెప్తా ఉంటాను, మీరు కిందనే కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కోడింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కోడింగ్ ప్రాక్టీస్లో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అసైన్మెంట్ అటెంప్ట్ చేసే వరకు మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అంత అడ్వాంటేజ్, అంత బాగా మేము మీకు ఎవ్రీథింగ్ అయితే డిజైన్ చేసి ఉంచాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైవ్ క్లాసెస్ ఎవ్రీ వీక్ ఉంటుంది, ఎవ్రీ సండే
ఇది ఆల్మోస్ట్ ఈ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ మీకు నేను మోస్ట్లీ ఏంటంటే పోల్ కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఈ రోజు ఖాళీనే, ఎందుకంటే రేపు ఏదైనా ఎగ్జామ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంటర్ ఎగ్జామ్ ఉందనుకోండి. సో ఇప్పుడు నాకు లైవ్ ఉంది మీరు రండి అంటే బాగోదు కదా. సో ఒకవేళ మీకు ఎగ్జామ్స్ ఉంటే, సో ఒకవేళ ఒక్కరున్నా సరే నేనైతే డౌట్ సెషన్ అయితే పెడతాను. సో వాళ్ళకున్న డౌట్స్ అప్పుడు క్లియర్ చేస్తాను. ఎవరికైతే పాసిబిలిటీ లేదు వాళ్ళ నెక్స్ట్ వీక్ రావచ్చు. మీకు డౌట్స్ క్లారిఫై విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేనైతే మోస్ట్లీ ఎవ్రీ వీక్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఎవ్రీ వీక్ అవ్వకపోయినా సరే 2 వీక్స్కి ఒకసారి 100% అయితే కండక్ట్ చేస్తాను. సో అందులో మీకు అయితే డౌట్స్ ఏ ప్రాబ్లం లేదు. సో మీ డౌట్స్కి అయితే ఎటువంటి డ్రాక్ అయితే ఉండదు. సో దట్స్ ఆల్. అండ్ ఫర్ మీ ఎవ్రీ మండే ఎగ్జామ్. సో ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎవ్రీ సండే ఎగ్జామ్ ఉందనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇలాగే వెబినార్లో లైవ్ డౌట్ సెషన్ పెడతాం కదా. సో దీన్ని మళ్ళీ మన దానిలో అప్లోడ్ చేసి ఉంచుతాం. అంటే ఈ లైవ్ వెబినార్ మళ్ళీ మన యాప్లో ఉంటుంది. సో మీరు ఆ రోజు వెబినార్లో ఏం జరిగింది అనేది మీరు వినొచ్చు. సో ఇప్పుడు ఈ వెబినార్ని కూడా ఎవరైతే అటెండ్ కాలేదో తర్వాత అయినా సరే మన యాప్లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు. ఒకవేళ మీకు ఎవ్రీ మండే ఎగ్జామ్ ఉంది, సో అటెండ్ కాలేకపోయారు అనుకోండి. సో మీరు ఎగ్జామ్ అయిన తర్వాత ఆ వెబినార్లో ఏం చెప్పారో చూడొచ్చు. ఒకవేళ లేదు నాకు అప్పటికి అర్థం కావాలంటే నేను మీ పైన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నేను మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను క్లాస్ అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను 100%. నా మెయిన్ మోటో ఒకటే, నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో దానికోసం నేను ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అందులో నో డౌట్ అట్ ఆల్. యా, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎనీ మోర్ డౌట్స్? సో ఐ హోప్ మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ నుంచి వచ్చారో మీరందరూ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా వెనక్కి వెళ్ళకుండా అసలు అట్లా కాన్స్టెంట్ నెంబర్ని మెయింటైన్ చేయడం, ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీకు నిజంగా కాన్సెప్ట్ అంటే ఇష్టం ఉంది, అర్థమైంది కాబట్టి మాత్రమే మీరు ఉన్నారని నాకు అర్థమవుతుంది. సో అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఉన్న కోర్సెస్ ఇవి. నా దగ్గరే కొనండి, నా దగ్గరే నేర్చుకోండి అని చెప్పను, కానీ ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది మీ కెరియర్కి బాగా హెల్ప్ అవుతుంది. సార్ ఒకవేళ కోడింగ్ నేర్చుకుని యాప్ క్రియేట్ చేసి డైలీ కోడింగ్ చేయకపోతే యాప్ యూజ్లెస్గానే మిగిలిపోతుంది కదా సార్. డైలీ యాప్ని కోడింగ్ ద్వారా ఖచ్చితంగా డెవలప్ చేయాలి కదా సార్. అలా ఏం ఉండదు. కోడింగ్ నేర్చుకొని యాప్ క్రియేట్ చేసి డైలీ కోడింగ్ చేయకపోతే, సో అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. అంటే మీరు ఒక యాప్ని డిజైన్ చేశారు, ఆ యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోకపోతే దానివల్ల వచ్చే ఉపయోగం మీకు ఉండదు. కానీ ఆ యాప్లో ప్లే స్టోర్లో పెట్టిన తర్వాత ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ డౌన్లోడ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా దానిపైన వర్క్ చేయాలి. ఎందుకంటే అదే ఒక పెద్ద కంపెనీగా, అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేస్బుక్ యాప్ని కనిపెట్టినప్పుడు దాన్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, సో దాన్ని వాళ్ళు అలాగే వదిలేరు. కానీ ఎప్పుడైతే హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ వచ్చారో దానిపైన మీరు వర్క్ చేస్తే దాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఎడ్యుకేషన్ కంటే వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడి చదువుతున్నది వర్క్ చేయడానికే. సో అలాంటి వర్క్ చేసే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కానీ వర్క్ చేయాల్సిన టైంలో వర్క్ చేయాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండకూడదు. సో అది ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన సెకండ్ థింగ్. ఓకే, లవ్ ద వెబినార్ సార్, వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అండర్స్టాండ్. సార్ యూఆర్ డూయింగ్ గుడ్ థింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. రియల్లీ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. సో ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒకవేళ వెబినార్ కోర్స్ ఎలా పర్చేస్ చేయాలని ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. STUDENT స్టూడెంట్ అనే కూపన్ని యూజ్ చేస్తేనే మీకు ప్రైజ్ అనేది డ్రాప్ అవుతుంది. కాబట్టి ఈ కూపన్ని కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ కూపన్ కోడ్ అని అడుగుతుంది. సో అక్కడ ఈ కూపన్ అయితే అప్లై చేయండి. ఈ కూపన్ని అప్లై చేస్తే మీరు కోర్స్ని అయితే మీకైతే కోర్స్ అనేది ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఫ్యూచర్లో మేము మీకు ఇది ఫ్రీగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది, కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు. సో దట్స్ ఆల్ ఫర్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. I hope you enjoy the video. So thanks for your attendance. I really feel very happy. Yeah, please Vamsi, you can ask me. Sir, ఎలా పర్చేస్ చేయాలి? ఓకే, యాప్లో పర్చేస్ చేసిన తర్వాత కోడింగ్ అక్కడ మీకు ఆల్రెడీ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. సో పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూపన్ అడుగుతుంది. కూపన్ అడిగినప్పుడు మీరు స్టూడెంట్ అనే కూపన్ అప్లై చేయాలి. సో ఐ విల్ డూ వన్ థింగ్, నేను ఆల్రెడీ మీరు ఎలా పర్చేస్ చేయాలి అనే దాన్ని వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను. ఆ వీడియోని ఇప్పుడే నేను మన దీనిలో వాట్సాప్ గ్రూప్లో ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ నౌ.
Yeah, just a minute. So can I stop my screen share? Yes, ఓకే. సో నేను ఆ వీడియోని మీకు ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూసి సో ఎలా పర్చేస్ చేయాలో తెలుసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఐఎమ్ ఫ్రీ నౌ. ఐఎమ్ ఫ్రీ టు ఆన్సర్. ఎస్, ఐ ఆల్రెడీ అప్లోడ్ ద వీడియో ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. సో ఆల్రెడీ వీడియోని అయితే పోస్ట్ చేశాను నేను వాట్సాప్ గ్రూప్లో. యూ కెన్ వాచ్ ద వీడియో అండ్ యూ కెన్ పర్చేస్ గైస్. సో దట్స్ ఆల్. ఇప్పుడు కోర్స్ పర్చేస్ చేశాక నేను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయొచ్చా సార్? కెన్ ఐ? యా ష్యూర్. మీరు ఏప్రిల్ కాదు మే నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, మీరు కోర్స్ పర్చేస్ చేసేసాం వదిలేద్దామని అయితే అనుకోకండి. మీరు పెట్టే అమౌంట్ కంటే కోర్స్ అనేది చాలా వాల్యుబుల్. మీ దగ్గర మీరు పే చేసి 800 కంటే కోర్స్ అనేది చాలా వాల్యుబుల్. సో మీరు ఎప్పుడు పర్చేస్ చేసి ఏప్రిల్లోనే నేర్చుకోవచ్చు. అసలు ప్రాబ్లమే లేదు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీ ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడే నేర్చుకోండి, కానీ ఖచ్చితంగా అయితే నేర్చుకోండి. సో అదైతే నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రో ఇందులో యా ఓకే. ఒకవేళ మీకు ఇందులో మోసం ఉంది అని అనిపిస్తే నేను ఒక పని చేయండి. నాకు తెలిసి ఇప్పుడు కొంతమంది కోర్స్ పర్చేస్ చేస్తారు, వాళ్ళు లైవ్ డౌట్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తాను. సో వాళ్ళకి నా రెస్పాన్స్ కానీ ఐ హోప్ మీకు ఆల్రెడీ ఈ వెబినార్లోనే నేనేంటి, నా మెయిన్ మోటో ఏంటి, నా ఎయిమ్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. సో ఇఫ్ యూ ట్రస్ట్ మీ యూ కెన్ పర్చేస్. సో ఒకవేళ ట్రస్ట్ లేకపోతే నేను ఏం చేయలేను. బట్ నేనైతే అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్కి 100% చెప్తున్నా. నాకు మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర 700 రూపాయలు 800 రూపాయలు తీసుకునే అవసరం అయితే లేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. 800 రూపీస్ 700 రూపీస్ కోసం మిమ్మల్ని మోసం చేసి మీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసే ఆలోచన అయితే నాకు లేదు. ఇట్ ఈస్ 100% ట్రస్ట్. సో క్లాసెస్ డైలీ ఉంటాయా? యా, క్లాసెస్ అనేవి అంటే బేసిక్గా క్లాసెస్ అనేవి ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అండ్ మీకున్న డౌట్స్ని బట్టి ఇంకొన్ని క్లాసెస్ మేము రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ మీ అండర్స్టాండ్ అంటే మీకు మీరు ఏ లెవెల్లో ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మేము ఇంకా రిమైనింగ్ క్లాస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో డైలీ 2 క్లాసెస్ 3 క్లాసెస్ అనేవి మీకు ఓపెన్ అవుతుంటాయి. అంటే ఒక క్లాస్ ఓపెన్ అవుతుంది అండ్ ఒక నోట్స్ ఓపెన్ అవుతుంది, ఒక కోడింగ్ క్విజ్, ఇలా అంటే ఒక కంటెంట్ అనేది ఒక రోజు ఓపెన్ అవుతుంది. మీరు మొత్తం కంటెంట్ ఒకే రోజు వాచ్ చేయాలంటే చేయలేరు ఈ రోజు పర్చేస్ చేస్తే. మీకు డైలీ కొంత కంటెంట్ అలా అన్లాక్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఓపెన్ చేస్తే అందరూ ఒకసారి చూసేస్తే మీకు కోడింగ్ అనేది అర్థం కాదు. ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు మీకు డైలీ కొంత కంటెంట్ మాత్రమే అన్లాక్ అవుతుంటుంది. సో ఆ విధంగానే మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మీ బ్రెయిన్ పైన ప్రెజర్ పెట్టకూడదని నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. మీకు ఆల్రెడీ ఆ విషయం కూడా చెప్పాను, మీకు ఇది ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు అని. సో దట్స్ వై గైస్ మేము కొంత అంటే డైలీ కొంత కోర్స్ మాత్రమే మీకు అన్లాక్ అవుతుంటుంది. బట్ కంటెంట్ అంతా కూడా మీకు అందులో కనిపిస్తూ ఉంటుంది. మార్చ్ 1 నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే. సో నో ప్రాబ్లం వంశీ. మీరు ఈరోజు పర్చేస్ చేసుకొని మార్చ్ తర్వాత మీరు క్లాసెస్ అయితే మీ ఇంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత మీరు రిలాక్స్గా నేర్చుకోవచ్చు. సో అప్పుడైతే మరీ మంచిది. ఎందుకంటే ఇప్పుడు పర్చేస్ చేశారనుకోండి, మార్చ్ టైంకి ఈ 30 months కోర్స్ అనేది అన్లాక్ అయిపోతుంది మీకు. అంటే ఈ 30 weeks అంటే 30 days మీరు ఏదైతే చూడలేదో ఆ కోర్స్ అంతా కూడా అన్లాక్ అయిపోతుంది. సో అప్పుడు మీరు మార్చ్ తర్వాత ఎక్కువ ఖాళీ ఉంటారు కాబట్టి ఒక 2-3 క్లాసెస్ని ఒకే రోజు మీరు ఫినిష్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. సో అప్పుడు అది మీకు ఇంకా అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు కొని అప్పుడు వాచ్ చేసినా సరే. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ శుభం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో గైస్ నేను పెట్టే లైవ్ డౌట్ సెషన్స్లో మీకు నేను ఓన్లీ మీ డౌట్స్ క్లియర్ చేసి సరిపోవడమే కాకుండా ఇంకా ప్రజెంట్ ఉండే టెక్నాలజీ అప్గ్రేడ్స్, సో వీటన్నిటి గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో నేను మీకు నా దాంట్లో ఇంకా ఏం అవైలబుల్లో ఉంటుందని ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు. కానీ వన్స్ మీరు లైవ్ డౌట్ సెషన్స్ కానీ నా వెబినార్స్కి అటెండ్ అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వెబినార్స్ అయితే మిస్ అవ్వకూడదని. ఆ వేలో నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అసలు ఇండియాలో ఉండే పిల్లల్ని ఒక్క రేంజ్లోకి మార్దామని నా మెయిన్ మోటో. కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. మీ అందరికీ ఖచ్చితంగా 100% హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సరే, హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ దమ్? యా, అట్ ప్రెసెంట్ నేను డాక్టర్ కైజెన్ అనే ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. సో ఆ డాక్టర్ కైజెన్ అనే ప్రాజెక్ట్ ఏంటంటే, యా మీరు ఎవరికైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే యూ కెన్ లీవ్. సో కొన్ని డౌట్స్కి ఆన్సర్ ఇచ్చి నేను కూడా లీవ్ అవుతా. సో డౌట్స్ ఏమైనా ఉంటే
నన్ను వాట్సాప్ గ్రూప్లో అడగొచ్చు. అండ్ ఎలా పర్చేస్ చేయాలనేది ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను. యూ క్యాన్ పర్చేస్. అండ్ లైవ్ అయిపోయిన తర్వాత నేను మీ మెసేజెస్కి వాట్సాప్లో వచ్చే మెసేజెస్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నేను అట్ ప్రెసెంట్ డాక్టర్ కైజ్ అనే ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాను. సో డాక్టర్ కైజ్ అనే ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ప్రెసెంట్ యూకే అనుకుంటా, యూకే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో డాక్టర్ కైజ్ అనే ప్రాజెక్ట్లో వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ కావాలనుకుంటున్నారు అంటే మొత్తం అన్నిటికీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో అంటే ఇప్పుడు ఇప్పుడు మన ఇండియాలోనే కొన్ని కోట్ల ఇల్లు ఉన్నాయి కదా. సో ఆ కొన్ని కోట్ల ఇళ్ళల్లో ఇప్పుడు నాకు ఏదైనా ఒక కొత్త రకం ప్రాబ్లం వచ్చింది అంటే నాకు అది ఒక హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, నా ల్యాప్టాప్ రిపేర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. సో ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆ యాప్లో దొరుకుతుంది. అంటే నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని ఎవరిని అడగాలంటే ఆ యాప్లోకి వెళ్తే నాకు ఈ ప్రాబ్లం అని టైప్ చేస్తే సో దానికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి, సో ఆ ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎవరు క్యూర్ చేస్తారు, ఎంత కాస్ట్ అవుతుంది, సో ఈ విధంగా ఒక విధంగా వెళ్తుంది. ఒకవేళ అది కూడా కాదు, ఇంకేంటంటే ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది, నా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది. సో దానికి ఎవరైనా ఎవరు గైడ్ చేయగలరు, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా ఆల్ ఇన్ వన్ రౌండ్ యాప్లో డాక్టర్ కైజ్ అనే ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాం. సో అట్ ప్రెసెంట్ ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. అది వాళ్ళు ప్రెసెంట్ యూజ్ కూడా చేస్తున్నారని చెప్పి నేను అన్నా. బట్ మాకు ప్రొడక్షన్స్తో సంబంధం లేదు, మేము డెవలపింగ్లోనే మేము వర్క్ చేస్తున్నాం. సో దట్ ఈస్ అండ్ ఇంతే కాదు, యూఎస్ యూకేలో ఇంకా చాలా రకాల యాప్స్ డెవలప్ అయిపోతున్నాయి. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చైనా ఫార్ అడ్వాన్స్గా ఉంది మన ఇండియా కంటే. బట్ ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కనిపెట్టిన యాప్స్తో ఆగిపోతున్నారు తప్ప. కానీ ఒక్కటే ఆలోచించండి, మీరు ఏది యూజ్ చేయనా ఇది నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనేది మీ మైండ్లోకి రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్. మీరు ఏదైనా ఒకటి వేరే వాళ్ళు కనిపెట్టింది వాడుతున్నప్పుడు మీ మైండ్లో రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటిది నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని క్వశ్చన్ వేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయితే అవుతారు. సో దెర్ ఈస్ ఎనీ టైం లిమిట్ ఫర్ కూపన్. కూపన్ అనేది లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే ఈ కోర్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో నేను మార్కెటింగ్కి కొంత ప్రొవైడ్, ఎందుకంటే నేను మీ వరకు రీచ్ అవ్వాలంటే చాలా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెటింగ్కి కొంత అమౌంట్ ఇట్లా మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో నాకు అసలు ఎంత మిగులుతుందో కూడా నాకు ఇంకా ఇప్పటికీ ఐడియా లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను తప్ప ఫ్యూచర్లో ఇదే ప్రైస్కి ఇస్తానని అయితే నేను చెప్పలేను. బట్ మోస్ట్లీ కొంతమంది వరకు మాత్రమే, అది ఎంత టైం అనేది నేను చెప్పలేను, కానీ కొంతమంది వరకు మాత్రమే ఈ కూపన్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ సార్ ఇందులో ఓన్లీ పైథాన్ గురించి మాత్రమే చెప్తారా? ఎట్ ప్రెసెంట్ పైథాన్ మాత్రమే ఉంది. అండ్ నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఇంకా దీనిపైన ఏమీ ఎర్న్ చేయలేదు, ఏమీ గెయిన్ చేయలేదు. అండ్ నా దగ్గర ఉన్న ఫస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి సో నేను ఇప్పుడు అట్ ప్రెసెంట్ పైథాన్ మాత్రమే ఉంది. ఈ పైథాన్ కోర్స్ ఫినిష్ అయిపోయిన వెంటనే నేను HTML అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఏదైతే ఉందో ఆ కోర్స్ని స్టార్ట్ చేస్తున్నా. ఆ కోర్స్ని కూడా మీరు ఊహించినంత చీప్ ప్రైస్లో నేను ఇద్దాం అనుకుంటున్నా. మీకు కోర్సెస్ అయితే చాలా చీప్గా మొబైల్స్లో నేర్చుకునే విధంగా ఉంటే అందులో మీకు ఎటువంటి డౌట్ అయితే లేదు. ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా తక్కువ ప్రైస్కి ఇంకా అన్ని కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగావు, అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ అడిగిన క్వశ్చన్స్ నుంచే షేర్ అయ్యింది. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. సార్ టు ట్రస్ట్ ఆల్ ప్లీజ్ మేక్ ఇట్ 1 week ఫ్రీ. Wasram. Okay. Make it 1 week free. So I can't make it 1 week free, guys. నేను మీకు ఫ్రీగా అయితే ఇవ్వలేను, కానీ ఓకే ఎవరికైతే ఇంత డౌట్ ఉందో 1 week తర్వాత కనుక అంటే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, నేను ప్రూవ్ చేసుకోవడానికి. మంచి క్వశ్చన్ అడిగో వసరం, ఐ థింక్ సంథింగ్ ఒక మంచి క్వశ్చన్ అడిగో. నేనైతే ఫ్రీగా ఇవ్వలేను, కానీ ఒకవేళ 1 week తర్వాత కనుక మీకు నచ్చకపోతే మీ ఫీ నేను రిఫండ్ అయితే ఇచ్చేస్తా, దట్స్ ఫర్ షూర్. నేనైతే కన్ఫర్మ్గా చెప్తున్నా. అంటే మీ మంచి క్వశ్చన్ అడిగారు. సో నన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఒక క్వశ్చన్ అడిగారు. సో 1 week ఫ్రీ ఇమ్మంటున్నారు. నేనంటే ఈ సైట్లో బేసిక్గా ఈ సైట్ డిజైనింగ్లో పేమెంట్ జరిగితేనే క్లాసెస్ అనేవి యాక్సెస్ అవుతాయి. సో మీరు పేమెంట్ చేసి క్లాసెస్ అయితే యాక్సెస్ చేయండి. నాకు ఈ కోర్స్ నచ్చలేదని చెప్పి ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి అడిగారంటే మీ ఫీ అయితే మీకు రిఫండ్ ఇచ్చేస్తా విత్ ఇన్ 1 week. 1 week అయితే మీకు టైం ఇస్తున్నా. ఈ 1 weekలో కనుక మీకు కనుక క్లాస్ నచ్చకపోతే ఐ రీఫండ్ యువర్ ఫీ, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ ఫర్ షూర్. ఎనీ మోర్ డౌట్స్? థ్యాంక్ యూ గైస్. ఐ హోప్ సో దిస్ టైమ్ టు ఎండ్. నాకు గొంతు చాలా నొప్పి వస్తుంది ఇంతసేపు నుంచి చెప్తున్నా. ఐ హోప్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. అండ్ గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you, Vamsi. Thank you so much. I hope I will also see you. Yeah, bye. Bye, Mahendra. Thank you. Bye, guys. Bye, everyone. Thank you so much for your response. And I'm going to end the session. Thank you. Bye.